నది పుట్టిన కాడ నావాడు దొడ్డికెళ్ళి ముడ్డిగడిగెళ్ళి నీళ్ళు పంపులోకి వస్తే పవిత్రం పెట్టాయరా పంతులోడా అని రాసుకున్న మనసుల కవిత్వం. కులం కారణంగా పాట రాసిందా? మాల మాదిగలంటే మనుషులే కానట్టు కులం తక్కువ వాళ్ళని కూల్చేసే వాళ్ళకు నేను ఊరుకోను ఇక నిధులాబోను. తెలంగాణ ఉద్యమంలో మీ వాయిస్ కనబడలేదు, బాగా ఎలివేషన్ రాలేదంటే మీరు అంగీకరిస్తారా? దారి తప్పలేదు. బాబాసాహెబ్ నమ్ముకున్న ఆయన మార్గంలో ఉంది. 60 సంవత్సరాల పాటల జీవితంలో జీవితం అంటే మీరు ఇచ్చే నిర్వచనం? నమస్తే. ఈ తరం వాళ్ళకు బహుశా తెలియకపోవచ్చు, 20 సంవత్సరాల అవతల మాస్టార్జీ అంటే ఉమ్మడి రాష్ట్రంలో బహుశా తెలియని ఊరు లేదు. హైదరాబాదు నగరంలో ఉండి, నగరానికి ఆనుకొని ఉండి, బయటి సమాజంలాగానే అన్ని రకాల వివక్షలు ఎదుర్కొన్న కవి, గాయకుడు. 60 సంవత్సరాలుగా మొదలు భక్తి పాటలు, ఆ తర్వాత బహుజన ఉద్యమానికి పాటలు రాసిన ప్రముఖ వాగ్గేయకారుడు మాస్టార్జీ. ఆయన గురించి తక్కువ మందికి తక్కువ తెలుసు. ఆయన జీవితం ఏమిటి, ఆయన రాసిన పాటలు ఏమిటి, జీవితంలో ఎదురైన అనుభవాలు ఏమిటి ఇత్యాది విషయాల గురించి తెలుసుకుందాం. ఈ తరం తప్పకుండా తెలుసుకోవాల్సింది, రాబోయే తరాలకు కూడా కొన్ని జీవితాలు తెలుసుకోవాలి. అట్లాంటి జీవితాల్లో వారిది ఒకటి. వారు నా ఎదురుగున్నారు, వారితో మాట్లాడదాం. మాస్టార్జీ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు పెద్దవాళ్ళు, మరి ఎంతో 70 పైన ఉంటాయి మీకు? 72 సంవత్సరాలు. 72 సంవత్సరాలు చాలా చాలా పెద్దవారు. మీకు పాటలు రాయడం అనేది సాధారణంగా పాటల్లో గద్దరు, ఓ గోరెటెంకన్న, జయరాజు, అందశ్రీ ఇట్లాంటి వారు వయసుల గద్దరు కంటే మీరు కొంచెం చిన్న, 3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్న. ఇక మిగతా వాళ్ళు మీకన్నా చిన్నవాళ్ళు. మీరు ఒక 20 ఏళ్ళ నుంచి పెద్దగా యాక్టివ్గా లేరు. ఎందుకో తెలియదు, కారణం ఏంటి తెలియదు. ఈ తరానికి తెలియాలి అసలు మీ గురించి. మీ ఊరు, పుట్టిన ఊరేమిటి, మీరు మీ విద్యాభ్యాసం బాల్యం ఏమిటి? నేను పుట్టింది ఇక్కడే కంటోన్మెంట్ బొల్లారం రాష్ట్రపతి నిలయం దగ్గర. మా సొంతం ఆ ఊరు అది. నేను అక్కడ కంటోన్మెంట్ హాస్పిటల్లో 1952 సెప్టెంబర్ 7న మా అమ్మ పేరు సత్యమ్మ, మా నాయన పేరు గంగాధరి రాజయ్య. వారికి నేను రెండో సంతానం. మొదటి సంతానము పుట్టి చనిపోతే నేను పుట్టిన తర్వాత నన్ను ఫస్ట్ సంతానంగా చూడడం మొదలైంది. అట్లా నేను 52లో పుట్టాను. నా తర్వాత ఒక 4 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. మాది చాలా చిన్న పేద కుటుంబము. మా నాయన అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ఈ మిలిటరీలో ఆమినేషన్స్, ఈ మామూలు అవి మోయడానికి ఎంపిక చేస్తుంటే ఒక పెద్ద రాయిని ఎవడైతే బైక్ లేపి మోస్తాడో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. అట్లా మా నాయన అందులో సెలెక్ట్ అయితే అందులో బాంబులది అవి ఆమినేషన్ మోసే వ్యక్తిగా సెలెక్ట్ అయ్యాడు. యుద్ధం అయిపోయి మన స్వాతంత్ర అనంతరం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ మా నాయన మంచి కష్టపడి పనిచేశాని ఒక లెఫ్టినెంట్ కర్నల్ మా నాయనకు పర్మనెంట్గా తోటమాలిగా జాబ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మిలిటరీ ఏరియాలలో అన్ని, ఈవెన్ రాష్ట్రపతి నిలయం కానీ, డక్కన్ హౌస్ కానీ, ఇట్లా అన్ని భవనాలలో, పెద్ద పెద్ద బంగ్లాలలో పనిచేసే తోటమాలిగా. అట్లా మా ఫ్యామిలీ అనేది పుల్లాలలో. అయితే మా నాయన పూర్వీకులందరూ కూడా ప్రస్తుతం ఏదైతే గజ్వేల్ తాలూకా అనేది పూర్వము, ఇప్పుడు అది గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కూడా, దానికి చుట్టుపక్కలంతా కూడా మా నాయన వాళ్ళ కుదురు అంటే మూలాలన్నీ అక్కడ లేవు. మా నాయన వాళ్ళ నాయనది వచ్చేసి అనాజిపురం అని ఉంది. ఇప్పుడు దాన్ని అనాదిపురం అసలు పోయి అనాదిపురం అయింది. అయితే అప్పుడు పిలకు గత్తర అని వచ్చింది కదా సార్. అప్పుడు ఆ గత్తర పిలకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణ రక్షణ కోసం మా నాయన వాళ్ళ నాయన వీళ్ళందరూ ఏం చేశారంటే అక్కడికి ఇలా ఊరు కాల్ చేసి పక్కనే ఉన్న మా నాయన వాళ్ళ అమ్మల ఊరు సూరంపల్లికి వెళ్ళిపోయారు. సూరంపల్లిలో ఉన్నప్పుడు ఏమైందంటే, సూరంపల్లిలో మా నాయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పేరు గంగాధరి, మా తాత వాళ్ళది వచ్చేసి మడిపడి. ఎక్కడైతే అక్కడ పోయిందో అక్కడ స్థిరపడరు, వీళ్ళకి గంగాధరి ఇంటి పేరు మాతృస్వామిక వ్యవస్థకి వచ్చేసింది. ఇక అక్కడికి వెళ్ళి మా నాయన ఈ అంటే ఏమంటారు ఎట్టి పని చేసేటువంటి జీతగాళ్ళుగా ఉండేవాడు.
అంటే ఒకవేళ ఏంటంటే ఆయనకి ఎంత ఇది ఉన్నా కూడా కొద్దిగా ఆత్మగౌరవం ఎక్కువ ఉండేదని తెలిసింది నాకు. ఎట్లా అంటానంటే ఇప్పుడు ఎవరైతే మున్నూరు కాపు అంటున్నామో మనము, వాళ్ళు అక్కడ పెద్ద దొరలు అప్పుడు ఆ ఊళ్ళో. వాళ్ళ దగ్గర జీతం చేసేటప్పుడు ఒకనాడు ఏంటంటే ఆయన దొరకు లాట్రిన్ పోతే నీళ్ళు పట్టుకురమ్మన్నాడట మన ఆయనని. అమ్మ నువ్వు దొడ్డికి పోతే నేను నీళ్ళు పట్టుకురావడం ఏంటని చెప్పేసి ఆయన అక్కడికి అట్నే పట్నం పారిపోయి వచ్చింది. ఈ పారిపోయి రావడానికి కూడా కారణం ఏంటంటే మా తాత అప్పుడప్పుడు నులక తాళ్ళు అల్లేవాడు, అల్లి అమ్మడానికి బొల్లారము ఇట్లా ఇవన్నీ దగ్గరలో ఉన్న ఊళ్ళల్లో అమ్మడానికి వచ్చేవాడు. వచ్చినప్పుడు మా నాయనక్కని ఇక్కడ మన యాంజాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే ఆమె ఇక్కడనే ఉండిపోయింది. ఇక మేము మా నాయన పారిపోయి వచ్చినప్పుడు వదిలి పోవాలంటే మా నాయన వాళ్ళు అక్క దగ్గరికి పోవాలని చెప్పి ఇక్కడ పారిపోయి వచ్చి ఆమెను వెతుకుతూ ఇప్పుడు ఏదైతే డౌల్టన్ బజార్ అని ఉందో, బొల్లారం, చింతల బస్తీ, చింతల బజార్, అక్కడ ఆమె దగ్గరకు వచ్చేసాను. వచ్చినప్పుడు ఇక మా నాయనకు అక్కడ ఊళ్ళో ఉండగానే ఒక మ్యారేజ్ కూడా చేసారు చిన్నప్పుడే. చేస్తే అది ఆయనకు నచ్చలేదని చెప్పేసి ఆమెను కూడా వదిలేసి వచ్చేసిండు. వచ్చినాక ఇక్కడికి వచ్చినాక మా నాన్న వాళ్ళ అక్కడ ఇట్లా ఒంటరి ఉంటే బాగోదని చెప్పి ఇక్కడనే బొల్లారం రిసాల బజార్ ఉంది ఇప్పుడు పెద్ద మీకు బస్సులు రిసాల బజార్. అక్కడ ఉన్నటువంటి మా నాన్నని సత్యమ్మ అనేటానికి ఆమెను చూసి పెళ్లి చేసారు. ఇట్లా ఏమైందంటే ఇక్కడ మా అమ్మ ఆమె పిల్లలు లేరు, ఎవరు లేరు అని చెప్తే ఇంకా మా అమ్మకి అందరం పుట్టడం జరిగింది. ఇట్లా మేము బొల్లాలం మా అంతా పుట్టుకోం పెరగం అంతా బొల్లాలం. పాటలు రాయడం ఎప్పుడు మీరు రాసిన మొట్టమొదటి పాట ఏమిటి? అయితే ఒక విషయం సార్, ఇక్కడ పాట రాయడానికి ప్రేరణ అంటే నాకు ఈ కులమే అన్టచబిలిటీ. కులం కారణంగా పాట రాసిందా? కులం కారణంగా వివక్ష అంటే నన్ను ఇతరులు గుర్తించాలి, నన్ను దగ్గర రానియాలి, నన్ను శబాష్ అనాలంటే ఏంటంటే దీనికి కూడా మూలం ఏంటంటే మా నాయన వీధి భాగవతం ఆడేవాడు. మా నాయనక్క ఆమె అద్భుతమైనటువంటి జానపద గాయని. ఎవరు? మా నాన్న వాళ్ళకి ఎక్కడైతే ఆమెను పాట పాడుతందుకే గుత్తకు పెడతారు కదా వలినాట్లేదు. ఆ గుత్తకు పెట్టడానికి వలం మీద కూర్చొని పాటలే పాడాలి, పాటలు పాడాలి అన్నమాట. వీళ్ళంతా మా బావ కృష్ణుడు మా యొక్క రుక్మిణి, మా బావ కృష్ణుడు మా యొక్క రుక్మిణి, సన్నాసుదుల మీద చిన్ని కృష్ణుడే చలోమలో పోతున్నా కలకల వైరాజ కులుకు మిఠాయి కొనిపడి ఇట్లా పాటలని పాడేది. మా నాయనలేమో భాగవతం ఆడేవాడు. ఏం పాట మీ నాన్నది? బ్రహ్మ వాలి సుగ్రీవుడు, తర్వాత వాలి సుగ్రీవుడు భాగవతం వేషం. ఇప్పుడు ఉదాహరణకి ఈ రాముని వేషం ఉందనుకో, రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామల వరుడను రామచంద్రుడు అని ఇట్లా అనేసి భాగవతం కట్టుకొని వేషాలు వేసుకొని బ్రహ్మాండంగా చిన్నపిల్లలు ఒకవేళ భాగవతం జూలికి పోయినా కూడా మొత్తం ఆ బొంత పిలకలు సాపసిప్పులు అవి వేసుకొని కూర్చొని మన ఆయన దేశం లాగా మీరు ఆయన దేశం వచ్చింది లేవు రాగానే వేసి కూర్చుంటే ఇక మన ఆయన దేశం అంటే అంత ఆనందం ఉండదు. ఎవరైనా ఎవరు వాళ్ళకి ఇష్టం. అయితే అట్లా ఈ యొక్క ప్రభావం వీళ్ళని ఒక ప్రత్యేకంగా మన ఆయనక్కలు ప్రత్యేకంగా కూర్చుండబెట్టి పాట పాడిస్తారు. మన ఆయన భావితం వేస్తే అందరూ ప్రత్యేకంగా వస్తారు. మనం కూడా పాట నేర్చుకుంటే బాగుంటుంది అనేసి చిన్నప్పుడు సినిమాలలో పాటలు పాడేవాడిని. చిన్నప్పుడు స్వర్ణ సుందరి, దేవదాసు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమాలు చూసేసి కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో, కుడి ఎడమైతే పొరపాటు లేదో, సుడిలో దూకి ఎదురీరక మునకే సుఖమను మేలో, ఇది పాడుంది కదా ఈ పాట. ఇంకొకటి ఇలాంటి పాటలు మంచి అప్పుడప్పుడు సినిమాలలో ఇట్టున్నటువంటి పాట. ఈ దొంగరాముడు, ఈ దేవదాసు, స్వర్ణ సుందరి, పాత ఎన్టీ రామారావు, ఈ 52 నుంచి వచ్చినటువంటి సినిమాలు ఇవన్నీ. అయితే ఇట్లా నాకు సినిమాలో తెప్పించిండబ్బా ఇళ్ళలాగా మనం కూడా సినిమాలలో కనబడాలి, ఇది చేయాలనేది. అయితే అదంతా ఒక బ్రహ్మాండేది. అప్పుడు నాకు ఎప్పుడు తెలిసిందంటే ఒక 62లో 63లో తెలిసింది. విషయం ఏంటంటే ఈ సినిమా పాటలు పాడుతున్నప్పుడు అందులో మా ఇంటికాడ ఉండే మిత్రులు హై స్కూల్లో నాకు అన్నీ బాగా వస్తున్నాయి, లెక్కలు సరిగా రాకపోతారు. అంటే భయం లెక్కలు అంటే
అయితే నేను పాటలు పాడి చేసి దాంట్లో సరే బాగా పాటలు పాస్ చేసేరా అవి అనేసి మా సార్లు నన్ను లెక్కలల్లో కనీసం బోటాబోటి మార్కులు వేసి పాస్ చేసేవాళ్ళు. అట్లా ఏమనిపించింది అంటే ఈ పాటలు ఏదో ఉన్నది గమ్మత్తు, ఈ పాటలు నేర్చుకోవడం అట్లా మొదలుపెట్టింది. అయితే ఇంకా నాకు అందరు నన్ను గుర్తించాలి, అందరు నన్ను దగ్గర చేయాలంటే అప్పుడు ఈ సినిమా పాటలల్లో హిట్ పాటలను తీసుకొని వాటి మీద దేవుళ్ళ పాటలు రాయడం మొదలుపెట్టిన. ఫస్ట్ పాట అంటే అప్పుడు 62లో దోస్త్ అనే సినిమా వచ్చింది. ఒక కుంటి అయినా ఒక గుడ్డి అయిన ఇద్దరు దోస్తులు, అద్భుతం, మొత్తం లక్ష్మీకాంత్ ప్యాలలో అద్భుతమైనటువంటి అన్ని పాటలు సూపర్ హిట్ అలా. దాంట్లో ఒక పాట కోయి జబులా నా పాయే మేరే సంగ్ ఆయే के पग पग दीप जलाए मेरी दोस्ती मेरा प्यार मेरी दोस्ती मेरा प्यार. ఈ పాట మీద ఒక పాట రాయాలని నేను చేసినట్టు ఏం పాట రాస్తే బాగుంటుంది అబ్బా అనుకొని, అరే మన యాదగిరి గుట్ట నరసింహస్వామి అంటే పెద్ద దేవుళ్ళు అప్పుడు మాకు తెలంగాణలో పెద్ద దేవుడు, ఆయన రాస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకున్న తక్కువ ఇన్ఫర్మేషన్, ఆయన లక్ష్మీ నరసింహస్వామి అంటారు, అది అంటారు, ఇది అంటారు. దాని మీద రావా నరసింహ లక్ష్మీ మనోహర భక్తులను బ్రోచేవో వీరా కావగలావా దేవా కావగలావా దేవా. ఈ పాట రాసి పాడినాను. అది మేము మా చిన్న జాగాలో వాడుకునే భజన పాటకి వెళ్ళి డౌటన్కి వెళ్ళి దిశలవారి అంతా వాడిపోయింది పాట. అందరు వేరే కూడా పాడుతున్నారు నా పాటని. అరే నీ అమ్మ ఇది భలే ఉంది అనుకొని అప్పటి నుంచి ఏం చేసినంటే ఎక్కువ హిందీ సినిమాలలో వచ్చినటువంటి హిట్ సాంగ్స్ ఉంటాయి. జబ్ జబ్ పూల్ కిల్ అని శశి కపూర్, నందా వీళ్ళు యాక్టింగ్ చేసినట్టుంది. జబ్ జబ్ పూల్ కిల్ అని సినిమా. परदेशियों से न अखियाँ मिलाना परदेशियों से न अखियाँ मिलाना परदेशियों को है एक दिन जाना అనే పాట. దీని మీద శ్రీ రఘురామ ఓ రవికుల సోమా శ్రీ రఘురామ ఓ రవికుల సోమా జానకి రామావో దయగుణ శ్యామ అని ఇట్లా రాస్తుంటే ఏమైపోయిందంటే ఆ పాటలు మెల్లమెల్లంగా జస్ట్ మా బొల్లాలం విశాల బజాలంతా ఇది పాడక మొదలు. పాట నన్ను ఎవరు పెద్ద గుర్తుపట్టాలని చాలా కొంతమందికి తెలుసు శ్రీరాములు అంటున్నాడు. సో ఇట్లేమైందంటే మాకు ఒక 2 ఫర్లాంగ్ల దూరంలో మంచినీళ్ళ నల్లాలు ఉంటాయి కుళాయిలో. అయితే మా బాయిగడ్డ మీద మేము ఒక 11 కుటుంబాలు ఉండేవి మావి. అంటే వితౌట్ ఎనీ రెంట్ లేకుండా ఇల్లు కట్టుకొని ఉండమంటే అక్కడ ఉన్నాం మేము. అయితే అక్కడ పెద్దవాళ్ళ కులం అంటే అప్పుడు బెస్త కులానికి సంబంధించినటువంటి పూసల అస్మమ్మ వాళ్ళ వ్యవసాయ బావి, ఇక పక్కనే విశ్వలయ్య అని మాలైన ఆయన బావి, వాళ్ళ వ్యవసాయ బావి మీద ఒక 11 మంది ఇల్లు. అందులో 5 మంది మేము మాదిగోళ్ళు, 3 ఏమో మాలోళ్ళు, 3 బెస్తోళ్ళు ఇల్లు. ఈ మాకు ఏమైనా మంచినీళ్ళు కావాలంటే బియ్యం ఉడకాలి, పప్పు ఉడకాలంటే మంచినీళ్ళు కావాలంటే నల్లకెళ్ళి పోయి పట్టుకురావాలి. పొద్దున్న 5 గంటలకు పోయినా కూడా అక్కడ ఏంటంటే సిస్టమ్, బాబురావు పంతులు అని శివుని గుడి, గవర్నమెంట్ నల్ల, ఆ నల్లకి ఆయన పర్మిషన్ కావాలి. పర్మిషన్ అంటే ఆయనను ముందు లేపి ఆయనను పట్టుకున్న తర్వాత ఆయన గుడి పూజారిని నాకు శివుని మీద అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఆయన పట్టుకున్నా కూడా ఖాళీలో మేము పట్టుకోవడానికి వేరే కులాలు పెద్ద కులాలు పట్టుకుంటే మాకు దొరికితేనేమో పట్టుకురావాలి. కుండలు కాబట్టి వంతులు గొడవ వల్ల కుండ బలిగిపోతాం, దూరం ఉండేటోళ్ళం, దూరం ఉండి సులభంలో. ఒకవేళ లేకపోతే పక్కింటి కాడ కాడికిడి పోయి అడుకో, అమ్మ కొంచెం అమ్మ నీళ్ళు కావాలంటే ఇచ్చేవాళ్ళు. ఇటు వచ్చినప్పుడు ఏమైతే 9 గంటలకు స్కూల్ కదా, 9 గంటలకు నీళ్ళ కాడనే ఉంటుంటుంది. 9:30 స్కూల్ కాడికి పోతే టీచర్ ఇంకో రత్నమ్మ టీచర్ అని మట్టల మీద కొడుతుండే కట్టెతోటి. నాకు భలే దుఃఖం వచ్చింది అనమాట. అమ్మాయి టీచర్లు మట్టల మీద కొడుతున్నది, ఎందుకు లేట్ వచ్చినావు నువ్వు, 9 గంటలకు రాసి 9:30 10 గంటలకు వచ్చినావు అని చెప్పేసి అని అంటే ఒకనాడు మా అమ్మని అడిగి, అమ్మ ఈ నీళ్ళు అనేది గండిపేట నీళ్ళు అంటారు కానీ ఏడికెళ్ళి వస్తాయి. గండిపేట అంటే మన అల్వాల్ చెరువు అంటే, అల్వాల్ చెరువు అంటే మా పక్కకే ఉంటుంది అల్వాల్ చెరువు. అల్వాల్ చెరువు అంటుంది. అల్వాల్ చెరువు ఏంటిరా 10 ఇంతలు ఉంటుందంట
మా అమ్మ కూడా తెలియదు. 10 ఇంతలు ఉంటుందట అని. 10 ఇంతలు ఉంటుంది అంటే ఆ అమ్మ మళ్ళీ దాని పేరు సెలవు దీని పేరు సెలవు, మేము వీడికి పోయి అన్నీ చేసి వస్తాం, అక్కడనే పోయి అన్నీ చేసుకొని కాలు కృత్యాలు తీసుకొని వస్తాం కదా. ఆడ కూడా మా తాత ముత్తాతలు ఎవడో ఉంటాడు, వాళ్ళు కూడా ఇదే చేస్తుంటారు. అప్పుడు నాకు అనిపించింది, నది పుట్టిన కాడ నావాడు, నది పుట్టిన కాడ నావాడు, దొడ్డికెళ్ళి ముడ్డిగడిగెళ్ళి నీళ్ళు, పంపులోకి వస్తే పవిత్రం పెట్టాయలా పంతులోడా అని రాసుకున్న మనసులో కవిత్వం. ఇది నాకు ఒక రెబల్గా నా మనసులో ఉన్నటువంటి ఆ కులానికి యంత్రాంతానికి వ్యతిరేకంగా రాసుకున్నటువంటి ఒక కవిత. అయితే ఇక అప్పటి నుంచి ఏంటంటే క్వశ్చన్ మార్కులు మొదలైనవి నాకు. మా నాయన పొద్దుంతా పని చేసి సాయంత్రం వస్తే ఆ పూసలసమ్మ బావి మీద ఏం పనున్నా చేయాలి, తమ్ముడు ప్రేమగా తమ్మి రాజీ జరగా తాళ్ళల్లి బిడ్డ అంటే తాళ్ళల్లి వేయాలి, కుప్ప కొట్టంటే కుప్ప కొట్టాలి, ఉట్టిగానే. ఈయనకి ఏంటంటే అంటే మన పూసలసమ్మ మా అక్క అంటున్నట్టు అక్కలాగా చూస్తుంది. ఎప్పుడైనా ఇంత పూలగినేమో లేకపోతే పోయి అత్తమ్మల దగ్గరికి పోయి అత్తమ్మ అంటుంటే మేము పూసలసమ్మ అత్తమ్మ పోయి ఇంత కూలాడకలు ఆపాలంటే పోతుంది, చిన్నది గిన్నె తీసుకొని పోతే అది కొంచెం ఇట్లా 3 మెట్ల మీద ఉంటుండే వాళ్ళ ఇల్లు. నన్ను అక్కనే కిందనే నిలబెట్టి ఏదైనా తీసుకొచ్చి మీరికే లేస్తున్నారు. నాకు అంత చిన్న వయసులో కూడా క్వశ్చన్ వచ్చింది ఏమనంటే, మా నాయన రోజు వాళ్ళ ఇళ్ళల్లో లోపల అన్ని పనులు చేస్తాడు, దుక్కి తిరుగుతాడు, మొక్క నాటుతాడు, తాళ్ళు బెంతాడు, కుప్పను చూస్తాడు. అప్పుడు మా నాయన అంటరానుడు కదా, మరి ఆయన అంటుకున్నటువంటిది ఎట్లా అయింది. దుక్కి తినేటప్పుడు వచ్చేసింది అనుకో, అచ్చగట్ట ఎండకెళ్ళి గడ్డ మీద పోయి పక్కకు పోయిపోయాడు, అన్ననే వస్తాడు, సిగ్గిన వాళ్ళంతా పచ్చగా లేమలేమలాగి మంచి పంట వస్తుంది, దాన్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటారు కదా. అప్పుడు అంటరాంతరం లేదా, ఈ అంతేదో మోసం ఇదంతా, దీన్ని ఎదుర్కోవాలంటే ఒక ప్రశ్న. ఈ క్రమంలోనే నాకు 6వ తరగతిలో 40 రూపాయల స్కాలర్షిప్ వచ్చింది. స్కాలర్షిప్ ఏంటి, 40 రూపాయలు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది ఒకసారి హరిహరరావు సార్ అని ఓ బ్రాహ్మణ టీచర్ ఉంటే ఆయన, ఒరే ఇది గాంధీ ఇచ్చాడురా మీకు మాలమాది వాళ్ళకు అంటున్నాడు. అంటున్నాడంటే అట్లా గాంధీ అనుకున్నాను. అన్నాక పక్కకి ఒకసారి కృష్ణారావు అని ఉండే, ఆయన మన ఎస్సీ సార్ మాల, ఆయన అరే గాంధీ కాదురా అంబేద్కర్ అంటే ఆయన ఇచ్చాడు మనకు అన్నాడు. అంబేద్కర్ అంటే ఆయన ఎవరు సార్, ఇక మీకు తెలియదు ఇప్పుడా, పెద్ద ఆయనకు తెలుస్తాలే అంటున్నాడు. ఇది అప్పుడు పడ్డది నా బుర్రలో బీజం. అంబేద్కర్ అట మా కోసం ఏవో ఇచ్చిండట, ఎవరి అంబేద్కర్ అనే ఆలోచన అట్లా పెరుగుతూ నేను తెలంగాణ ఎడ్యుకేషన్ వరకు అప్పుడు నాకు 11వ తరగతికి ఎంటర్ అయినాను. అప్పుడు ఫస్ట్ తెలంగాణ ఎడ్యుకేషన్ సదాలక్ష్మి 68-69 అప్పుడు కొండలక్ష్మి బాబు సదాలక్ష్మి దాంట్లో మొత్తం మలిచెన్నారెడ్డి దూరి మొత్తానికి అది చేసిండు. అయితే నాకు అప్పుడు కోపం ఏంటంటే, నేను రౌడీ లాగా ఉంటే వాళ్ళని దూరం ఉండాలంటే కొట్టుడే ఫస్ట్. నన్ను దూరం ఉండే ఎందుకు ఉండాలి రాబాయ్ చెప్పు, నువ్వు గల్ల పట్టుకొని కొట్టడం. ఇది ఒకసారి నాయంబడి వచ్చి మన మిత్రులు ఉంటారు కదా, వాళ్ళు అన్నీ నేను గిటాయి అన్నీ గోలించినా అన్ని తిన్నాక దగ్గరికి ఇంటికి దూరం ఉండు బాయ్, మా అమ్మలు చూస్తాను ఎందుకు ఉండాలి బాయ్. జామెట్రీ బాక్స్లోకి వెళ్ళి ప్రొటెక్టర్ ఉంటుంది కోనమాలిని తీసి కడుపులేసి పొడుగులు పొడిస్తే వాళ్ళకి ఇంత తెల్లగా వెళ్ళింది ఇట్లా. ఇంకోసారి నన్ను దూరం ఉన్నట్టు చంపేస్తా బిడ్డని అంటే ఇంటికాడికి వస్తే మా నాయన వస్తు కొట్టిండు అనుకోండి, అది వేరే విషయం, ఇట్లా చేస్తామని. అయితే ఈ అన్టచబిలిటీకి సంబంధించిన దానికి నాకు ఇది రాకపోయేది. ఎప్పుడైతే నేను ఈ శివుడి మీద పాటలు రాయాలని, అయితే ఏమైందంటే ఇప్పుడు ఆ శివుని గుడి పంతులు నన్ను దూరం ఉండమన్నాడు కదా, ఆ దూరం ఉండి ఆయన వాళ్ళని మమ్మల్ని అంటే మా శ్రీరాములు బాబు మాకు భజన పాట నేర్పిస్తాడు ఆయన, బెస్ట్ ఆయన. అరే మనం సోమవారం నాడు శివుని గుడిలో పాటలు పాడికి పోవాలన్నాడు. శివుని గుడిలో పాటలు పాడికి మనం పోతున్నాము బాబు, అవునా మనల్ని రమ్మన్నాడు. బాబు నిజం చెప్పు అంటే, నిజం రా, రేపు సోమవారం, ఇలా ఆదివారం కదా రేపు సోమవారం పోవాలి, మీరు అందరూ రెడీ ఉండాలి. నాకు ఆ రోజుకి నిద్రపడతలేదు, ఎందుకంటే నిజంగా పోతామా, మా బాబా అబద్ధం ఆడుతున్నాడా, ఎవరు పోతే మాత్రం నేను ఈ సినిమా ట్యూన్ల మీద పాట రాయొద్దు, మంచిది ఏదైనా శివుని మీద అని పాట అని ఒక అద్భుతమైన పాట రాసిన, రాత్రి అంతా నిద్ర పడతలేదు. అది ఏం పాట అంటే, లా 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 శివశంకర మము బ్రోవలా కరుణించలా విలయ తాండవము ఆడే వీరశంకర హరియో హరియోం హరియో రుద్రరూపమును దాల్చి వేగరావెలా
హరి ఓం హరి ఓం హరి ఓం జగద్భయంకరా నాట్య సుందరా జనని పార్వతితో మాకు దర్శనీయరా లా శివశంకర ఇలా నేను 3 చరణాలతో రాసిన. దాంట్లో లాస్ట్ అంటే రోజు రోజు పెరిగే ఈ పాపము చూడు, నిన్ను కొలవలేని ఈ లోకుల చూడు, నందివాహన నాగభూషణ నాస్తికుల నెల్ల నీవు రూపుమాపలని రాసిన. నాస్తికుల నెల్ల నువ్వు రూపుమాపల అని రాసిన నేనే ఒక నాస్తికుడు అయిపోయి కావాలి. అంటే మనిషికి అనుభవాలు లేకపోతే అది ఆ పాట మీకు బాగా పేరు తెచ్చిందా? బాగా పేరు తెచ్చింది అది. మీరు ప్రజా ఉద్యమాలకు సంబంధించిన పాటలు రాయడం ఎప్పుడు మొదలైంది? ఇది యాక్చువల్గా ఏంటంటే నేను 76లో అనేక రకాలు చేసిన ఉద్యోగాలు. అంటే ఉద్యోగాలు కావాలి, పాల పని, కూలి పని, లాంబర్ పని ఇవన్నీ చేస్తున్న క్రమంలో మా ఇంట్లో పరిస్థితులు, మా నాయనకు 2 భార్యలు, 6 మంది సంతానము, వచ్చే చుట్టాలు పోయే చుట్టాలు ఎక్కువ. మా నాయన కొన్ని బళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టిండు. పాలు పిండి పోయడం, ఈ బళ్ళు కాయడం, స్కూల్కి వెళ్ళగానే బళ్ళు అవి ఉరుకుతూ ఉంటే వాటి అనుకుని దుఃఖం వచ్చేది నాకు. అమ్మ ఏం బళ్ళు ఇదంతా నా లైఫ్ అంతా ఇది అయిపోతుంది. ఈ బళ్ళు లేకుండా బాగున్నది. ఇట్లా అసలు పరిస్థితులలో మా నాయన ఏం చేసినట్లంటే ఈ పాలమ్మి వచ్చే పరిస్థితులు ఇంత సంసారం గడుపుతున్నట్టు క్రమంలో ఈ ఎట్లన్నా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలి. ఉద్యోగం సంపాదించుకోవాలంటే ఎంప్లాయ్మెంట్లో ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్నాక ఏడాది తర్వాత నాకు FCIలో క్లాస్ 4 వాచ్మెన్గా ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఏదైనా ఉస్మానియా మెట్రిక్ కూడా పాస్ అయినా, కానీ నాకు ఇంట్లో వెళ్ళాలి కాబట్టి ఉద్యోగంలో చేరిన. అప్పటికి ఎమర్జెన్సీ అయ్యి కొత్తగా జనతా ప్రభుత్వం వచ్చింది. ఇందిరాగాంధీ ని అరెస్ట్ చేసి మళ్ళీ విడుదల చేసిన తర్వాత ఒకనాడు ఏమైందంటే బెల్చి అనే ఊళ్ళో బీహార్లో 12 మంది దళితులను సజీవంగా దహనం చేశారు. అప్పుడు నాకేమనిపించిందంటే ఈ కీలు మంది తమిళనాడు, కంచికచర్ల కోటీసు గిక్కడినే ఉంది అన్టచబిలిటీ అనుకున్నా. ఎప్పుడైతే ఈ బెల్చిలో 12 మంది సజీవ దానం చేశారో, అదే బీహార్ బగర్పూర్ జైల్లో 6 మంది కళ్ళు బీకేసారు. ఇది నా సమాజం కాదు, ఈ పాటలు నాయి కావు, ఇవి కాదు. నేనేమన్నా నా పాటలు పాడాలి, ఏమైనా రాయాలంటే వాళ్ళ విముక్తి కోసం, మా విముక్తి కోసం పాటలు రాయాలి అని అప్పుడు మొట్టమొదటిసారిగా నేను రాసిన పాట. అప్పుడు నాకు ఎవరు ఏ ఉద్యమం గురించి తెలియదు, ఏది తెలియదు, గురువు ఎవరు లేరు లేదు. కానీ నాకేంటంటే ఈ సమాజంలో దుర్మార్గాన్ని ఎదిరించాలంటే అప్పుడు ఒక పాట రాశాను. రండి 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 కదలి రండి, రండి 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 కదలి రండి, ఓ దళిత సోదరులారా, ఇలా పీడిత దీనుల్లారా, మీరు పెనలాగా ముంచుకురండి, భూకంపములా చలలే గండి, రండి 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 కదలి రండి, అగ్రజాతి ఆగడాలు ఆగాలంటే ప్రతి దళితుడు కాగడయై రావాలోయి, అంటరాని తనము మంట కలవాలంటే ప్రతి నిమ్నుడు బాకులాగా నిలవాలోయి, కులమును పాటించు వాళ్లను కత్తులకు విందు చేయగా, మీరు పెనలాగా ముంచుకులండి, భూకంపములా. ఇట్లా 3 చరణాలతో పాటలు రాసిన సార్. అయితే పాడాలి ఈ పాట. ఎక్కడ పాడాలంటానంటే మంచి పాట రాసినా ఏడ పాడాలి, ఏదైనా పోయి మన వీధులలో పాడాలంటే ఆడ నాకు ఇవ్వదు తెలియదు. అయితే ఒకనాడు ఏమైందంటే నేను పనిచేస్తున్న కొత్తగా పనికి కుదిరిన తాండూరు ఏదైతుంది ఇప్పుడు వికారాబాద్ అవతల, అక్కడ ఫస్ట్ జాబ్లో చేరిన తర్వాత ఈ పాట రాసిన తర్వాత ఒకనాడు ఏమవుతుందంటే గుడి తాండూరు స్టేషన్ దగ్గర బోనమ్మ గుడి అని ఉంది, జాతర జరుగుతుంది అక్కడ ఎవరో భజన పాటలు పాడుతారు. మెల్లగా నేను కూడా పోయి సార్ ఒక పాట పాడతాను చెప్పిన. అరే వాళ్ళు ఏమనుకున్నాను, వీళ్ళు కూడా భజన పాట పాడతారు అనుకొని పాడు బాబా అని ఇచ్చారు. నేను ఈ పాట సారీ ఏం సార్ ఈ పాట పాడతారు, బంద్ చేయండి అన్నాడు. మధ్యాహ్నం అమ్మాయి బంద్ చేసిన అన్నాక అప్పుడు ఈ పాట పాడాలి, ఎక్కడైనా బాగా పాడాలి అందరికీ. ఇంతలోపలనే మళ్ళీ అక్కడికి వెళ్ళిన ట్రాన్స్ఫర్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 నెలలో 2 నెలల తర్వాత ఏమైందంటే ఇక్కడ ఇప్పుడు యాంజాల్ అన్నది దేవర యాంజాలని ఇప్పుడు ఏదైతే
మన ఈటల రాజేందరు కోళ్ళ ఫాము ఆ గొడవ ఆ ఏరియాలో ఏమైందంటే ఒక మాలివల్ల పోరల్ని ఒక రెడ్డోళ్ళ అమ్మాయి వీడు అందంగా మంచిగా గుంగులుంటికలు అవి ఉంటే వాళ్ళని ఇష్టపడ్డది. రే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటుంది. ఎవరన్నారు? అమ్మాయి. అమ్మో నేను చంపేస్తాను, నువ్వు చేసుకొని అంటావు అనుకో, నన్ను చేసుకొని అంటానంటే నువ్వు బట్టి గుంజులు అని చెప్తాం మా ఇంట్లో అంటున్నాడు. వాడు భయానికి ఏంటంటే అమ్మ ఎట్లా అట్లా అంటున్నా ఆయన తీసుకొని ఈమె పారిపోయింది ఇంతకెళ్ళి. పారిపోయినాక వాళ్ళు మొత్తం 3 దినాలు ఎత్తికి ఆఖరికి పట్టుకొని రాలని ఇద్దరిని పట్టుకొని చంపి లారీ కింద వేసారు. ఇప్పుడు ఈ కొంపల్లి బ్రిడ్జ్ దిగంగానే ఆ పిల్లకి తీసుకొచ్చేసి మళ్ళా కొంచెం అంతా ఎక్కడక్కడ చదువు అడిగినాక మళ్ళీ రెడ్డిలోకి ఇచ్చి చేసారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా అప్పుడు మన బొజ్జ తాలకము నిజామాబాద్లో లాయల్గా పనిచేస్తూ కొంచెం లెఫ్టిస్ట్ ఐడియాలలో మన దళితుల ఉద్యమాలకు వీటికి పోరాడుతున్నాడు. ఈయనొకడు జిఎం అంజయ్య అని ఇప్పుడు ఏదైతే అడ్డగుట్టలో ఇల్లు కట్టడానికి ప్రధాన సోషలిస్ట్ నాయకుడు, అప్పుడు ఈ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ కూడా ఆయన. సులమౌలి అనే రేడియోలలో వార్తలు చదివారు. వీళ్ళందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టారు దీనికి వ్యతిరేకంగా. ఇది అప్పుడు నేను కూడా పోయినాక ఆడ పాటలు పాడటానికి మంచి అవకాశం వచ్చింది. అప్పుడు ఈ 2-3 పాటలు పాడిన. అప్పటికప్పుడు ఒక పాట రాసి పని అంటే ఇది ఒకటి. ఫస్ట్ ఏం పాడినంటే మాలమాదిగలంటే మనుషులే కానట్టు, మాలమాదిగలంటే మనుషులే కానట్టు, కులం తక్కువ వన్నోళ్ళని కూల్చేసే వాళ్ళకు నేను ఊరుకోను ఇక నిధులా బోను. ఈ పాట అయినాక అది నేను రాసిన ఇది రండి ఆ పాట పాడిన. ఆయనకు అక్కడికక్కడ పాడాలని రాసిన. రండిలో దళితన్న రైఫల్ పట్టండి. ఇప్పుడు ఈ పాట రైఫల్ పట్టండి అని ఎందుకు వచ్చిందంటే కర్పూరి ఠాకూర్ మన ఆయన భారతరత్న ఎవరికైతే ఇచ్చారో ఆయన అప్పుడు ఈ దళితుల మీద జరుగుతున్న అన్యాయాలకు ఆయన ఏమన్నాడంటే దళితులకు కూడా తుపాకులు ఇవ్వాలన్నాడు. కర్పూరి ఠాకూర్ అది నా బుర్రలో పడ్డది. అమ్మాయి తుపాకులు అయితేనే బెస్ట్ మాకు. రండిలో దళితన్న రైఫలు పట్టండి, ఉగ్ర రూపమెత్తండి, రండిలో దళితన్న నువ్వు పాలు పిసుకకుండా వాడు పెరుగు చెయ్యలేడు, నువ్వు దుక్కి దున్నకుండా వాడు మొక్క నాటిలేడు, పండించి నీవు పెడితే దండించి బతుకుతుండ. ఇట్లా పాట రాసిన. ఆ తారకము సురమల్లి అదే బాగా పాడుతున్నాయి పాటలు. ఇది మన మీటింగ్లోకి తెచ్చుకోవాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఇక వాళ్ళు ఏం చేశారంటే ఈ సికింద్రాబాద్లో ఉన్నటువంటి మన ఈ ముస్లింది కాలేజీ చివరస్తల ఆడ ఒక పెద్ద మీటింగ్ ఎస్సీ ఎస్టీ బీసీల మీటింగ్. అందులో అడ్డగుట్ట అప్పుడే గుడిసెలు వేస్తారు. ఇట్లా మెల్లగా ఏమైందంటే మొత్తం ఈ దళిత గీతాలు ఇట్లాగా రాయడం మొదలుపెట్టింది. ఇటువంటి పరిస్థితులలో అక్కడ గుడిసెలు వేస్తారు. ఇక పెద్ద ఎత్తున మొత్తం ఒక 100 గుడిసెలు వేసారు. అప్పుడు ఏమైందంటే జిఎం అంజయ్య ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంటే బాగుంటుంది ఒకటి అంబేద్కర్ విద్యానికేతనాన్ని కట్టిండు గుడిసెలు వేసి. అందులో పిల్లలు చదువుతున్నప్పుడు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వచ్చింది. ఏ సంవత్సరం ఇది? 77లో వచ్చినప్పుడు అంటే డిసెంబర్ 6 రోజున ఒక పాట పాడమంటున్నట్టే అప్పుడు నేను సొంతంగా హార్మోనియం వాయించుకుని అప్పుడు ఒక అద్భుతమైన పాట ఫస్ట్ టైం బాబాసాహెబ్ అంబేద్కర్. అసలు ఆ పాట మైల్ స్టోను. అది కాదు, అప్పుడు ఏం రాసినాడే అందుకో జోహార్లు అంబేద్కర్ అందుకో జోహార్లు. ఇది లలిత గీతం ఉంది, బాగుంది, సాహిత్యం బాగుంది, అంతా బాగుంది, కానీ జనాలకు గోతలేదు. మళ్ళీ ఏమైందంటే నెక్స్ట్ ఈ డిసెంబర్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 14 తర్వాత మళ్ళీ ఇంకో పాట పాడాలి మంచిగా ఇవ్వాలంటే అక్కడనే అంజయ్య వాళ్ళు జిఎం వీళ్ళు. అయితే ఈ పాట బాగా ఎక్కుతలేదని అప్పుడు ఈ అందుకో జెండాలు బాబు అంబేద్కర్ పాట ఎట్లా వచ్చింది? ఆ ట్యూన్ ఎట్లా వచ్చింది మీకు? అది మన ఇప్పుడు వీళ్ళు ఈ పిర్ల పండుగ రోజు పాడేటువంటి ఒక పాట, మన దూలాట ఆడుకుంటూ పాడే పాట, దాని మీద ఆ ట్యూన్ మీద అయితే బాగుంటుందని చెప్పేసి అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సొక్కలు గులువంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ నీ తల్లి భీమబాయి నీ తండ్రి రామ్జీ
నీ ఊరు అంబవాడని జిల్లా రత్నగిరి ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో అందుకో దండాలు బాబా అంబేడ్కరా అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిలుబడిలో అవమానం చేసినప్పుడు రే అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శపథము చేశావో అందుకో దండాలు బాబా అంబేడ్కర్ దేశభక్తి నీ సొత్తు మానవతే నీ గుండె కరుణంటే నీ మనసు సమతంటే నీ ధర్మం 5 చరణాలతోటి మొత్తం అంతా కూడా ఆయన లైఫ్ హిస్టరీలోని ముఖ్య ఘట్టాలను అన్నీ తీసుకొని ఒక 5 చరణాలు పాట రాశారు. ఇది జనాలు విపరీతంగా ఇన్స్పైర్ కావడం పాడుతున్నారు దీని మీద. ఇట్లా ఏమైందంటే నేను అక్కడి నుంచి ఏమైంది ఈ జననాట్య మండలి వాళ్ళు మెల్లంగా అప్పుడే కొత్తగా పీపుల్స్ వాళ్ళు గ్రూప్గా తయారవుతున్నారు. అయితే అక్కడికి ఏంటంటే వీళ్ళు ఆ గుడిసెల లోపలిని కొంతమంది అడ్డా వేసి వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ చేసుకుంటారు. గోపినాథ్ వాళ్ళు వీళ్ళు పురుషోత్తం అని ఇప్పుడు మొన్ననే వచ్చిండు బయటకైనా. ఆయన వీళ్ళందరూ కలిసి ఈ పీపుల్స్ వాల్ అంటే అప్పుడు తలిమెల నాగిరెడ్డి గ్రూప్ నుంచి పీపుల్స్ వాళ్ళుగా మారి మెల్లగా ఈ అవుతున్న క్రమంలో వాళ్ళు వచ్చారు. అక్కడికి వస్తే నన్ను కూడా నా పాటలు వినడం ఇది చేసారు, మా దాంట్లోకి రావాలి అటు ఇట్లా అంటున్నాను. అంటే నేను అనుకున్న నాకు అంతా నచ్చదు. ఎందుకంటే నాకు అప్పుడు చెడ్డ ఆలోచన ఏముందంటే కమ్యూనిస్టులు అంటే నచ్చాలే వీళ్ళని ముసలిని చంపేస్తారట, పని చేయని పని చేయకుండా చంపేస్తారట, రాసి రంపాల పెడతారు. ఒక నాకు ఏదో దాంతోపాటు 60లలో మన దేశం మీద యుద్ధం చేసేది నా కొడుకులు చైనా వాళ్ళు నాకు ఇష్టం లేదు అని చెప్పేసి నేను వాళ్ళని దగ్గర రానిపోయాను. అయితే ఏమైందంటే ఈ పరిస్థితులలో ఎప్పుడైతే వీళ్ళందరూ మెల్లంగా వస్తున్నట్టు క్రమంలో అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే ఇందిరవెల్లి ఉందో ఇందిరవెల్లిలో గోండుల మీద కార్పులు జరిపితే 6 మంది చచ్చిపోయారు 82లో. అయితే ఆ దానికి సంబంధించినటువంటిది వీళ్ళు పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్ట ఈ సంఘటనని ఒక ఆర్ట్ ఫామ్గా తయారు చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అయితే దానికి సంబంధించినటువంటి ఎట్లయితే బాగుంటుందంటే నా వెంబడి ఒక అతను బాబురావు అని పనిచేసేవాడు శ్రీకాకుళం అతను మా ఎఫ్సీలో డైలీ రిలేటెడ్ వాచ్మెన్గా చేరాడు. అయితే వాడు చెప్పిండంటే లే మా దగ్గర ఒక అతను శ్రీరాములు అని ఉన్నాడు. శ్రీరాములు అంటే ఎవరు? ఓకే ఓకే. అంటే వాడు డ్యాన్స్ నేర్పిస్తాడు, పాటలు రాస్తాడు, పాడతాడు, మంచి డ్యాన్స్ మాస్టర్. అయితే నన్ను తీసుకురామని చెప్పి బి నడిసిగలా అన్నాడు. అప్పుడు మా భూమి సినిమా రిలీజ్ అయ్యి బాగా సూపర్ హిట్ అయింది. వాళ్ళ ఆఫీస్ ఉంది కదా గ్యాస్ మండీలో, ఆ గ్యాస్ మండీ ఆఫీస్కి తీసుకెళ్తే తిట్ట ప్రజలు మీరు డ్యాన్స్ మాస్టర్ అలా ఇదా మనం ఒక టిప్ చేయాలనుకుంటున్నాం, మీరు మాకు కొద్దిగా హెల్ప్ చేయాలని. తప్పకుండా చేస్తానండి. నాకు ఒకటి ఏముందంటే డిమార్కేషన్ మిత్ర వైరుధ్యం శత్రు వైరుధ్యం అని ఇవన్నీ ఇప్పుడున్న పదాలు నాకు అప్పుడు పదాలు వీళ్ళు మన దోస్తులు. వీళ్ళ వల్లనే ఊళ్ళల్లో దొరలు దోపిడీదారులు అందరూ కూడా మొత్తం పరమేశ్వరు వీళ్ళే. మేము ఇంతనన్నా కొద్దిగా నాయిగా గాలి పీల్చుకుని వీళ్ళ పుణ్యం అని చెప్పేసి వీళ్ళకి సాయం చేయాలనేది ఒక బుర్రలో ఒక థాట్. అయితే నేను చేస్తాను చెప్పిన. కానీ నన్ను మాత్రం మీరు గడికి అక్కడ ఇక్కడ లాగొద్దు. నేను అంబేద్కరిస్ట్, మేము అంబేద్కర్ గురించే చెప్తా, కానీ నాకున్న కళ మీకు నేర్పిస్తా అని చెప్పేసి సరే భయ్ నేను డిస్టర్బ్ చేయమని అట్టిట్టు అని చెప్పేసి గద్దరు అయినా రిక్వెస్ట్ చేస్తే ఇద్దరు అయినాక ఈ అంశానికి సంబంధించినటువంటిది కథ ఇదంతా ఇందులో వెళ్ళి అటు ఆదిలాబాద్కి వెళ్ళి ఇప్పుడు శనివారం మన ఆ పొలకల సార్ పాత్రల పేరుతో అక్కడ వాళ్ళకు ఎడ్యుకేట్ చేసిన అతను ఈ పురుషోత్తం వీళ్ళందరూ అంశాలు రాసి పంపిస్తే గద్దలు నేను కలిసి దాన్ని కూర్చొని మొత్తం ఆర్ట్ ఫామ్ డ్యాన్స్ బ్యాలేగా తయారు చేసిన. దానికి దర్శకుడు నేను. దాంట్లోనే మన 2 పాటలు నేను రాశాను, మిగతా ఆ గద్దలన్న రాసి పెద్ద ఒకనాడు ఫస్ట్ ప్రదర్శన ఇప్పుడైతే గ్యాస్ మళ్ళీ ఇదే ఈడ సారస్వతి పరిషత్ అందులో మొట్టమొదటి ప్రదర్శన. దానికి కొండపల్లి సీతలం అప్పుడు మనకు తెలియదు, కొండపల్లి సీతలం అంటే ఎవరో తెలియదు. వీళ్ళందరూ వచ్చి చూసినట్ట. చూసినాక ఏం అద్భుతమైనటువంటిది బ్రహ్మాండంగా అంటే ఒక పెద్ద సినిమా లాగా అది. ఏం పాట రాసింది దాంట్లో మీ పాట? అడవి తల్లికి దండాలో
తల్లి అడవికి దండాలో, అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు, పంటలింటికొస్తే పండగ చేద్దాము, అడవి తల్లికి దండాలో. ఇదొక పాట. మీరు రాసిందా? తర్వాత ఇంకోటి, పట్నంలో పుట్టిన పట్టుబట్ట దీన్ని కట్టుకొని చూడలబ్బి, దీన్ని కట్టుకొని చూడలబ్బి, పండుకు పట్టేటి లింగాల బెల్లాము నాకి చూడలోలన్నా, దీన్ని నాకి చూడలోలన్నా. ఇట్లా ఒక 3 చలనాలు. పప్పులో వేసేటి ఉప్పు దీన్నంటారు వేసి చూడలోలన్నా, దీన్ని వేసి చూడలోలన్నా, ఉప్పు లేని కూడులన్నా అదే సప్పగా ఉంటాలి లన్నా, అన్నేసి చూడంటదన్నా, నన్నేసి చూడంటదని. ఇట్లా ఈ సావుకారులు పోయి ఈ గోండులని ఏమర్చడానికి వాళ్ళకు దొరకని పదాలు, ఉప్పు, గ్యాస్ నూనె, ఈ బెల్లం ఇలాంటి అన్నింటిని కూడా చూపెట్టి మెల్లంగా వాళ్ళ దాంట్లో అడ్డా వేసినట్టుగా ఉంటుంది అది దాంట్లో. అట్లా మొత్తం 1 గంట సేపు ప్రదర్శన అది. మీకు అడవి తల్లికి దండాలు మీకు అసలు ఆ నేపథ్యమే లేదు. ఎట్లా? నేను డ్యాన్స్ మాస్టర్ కదా, నేను డ్యాన్స్ మాస్టర్గా నేను చేసినప్పుడు మా వాళ్ళ సబ్జెక్ట్ చెప్తే మీరు పాఠాలు దాని మీద. నేను డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు మాది ఒకటి జంగిలీ డ్యాన్స్ అని ఉండేది. జంగిలీ అంటే అంత అడవి మనుషులు దేవునికి ఒక బలిహారం ఇస్తాను నేను డాన్స్ చేసిన. నేను అప్పుడు అది బింబాల 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 ఏ అడవి తల్లికి ఈ ట్యూన్ మీద నేను పాట రాసిన. అయితే ఇంకా దీంట్లో చలనం వచ్చినప్పుడు నేను ఈ తాండూరులో ఉన్నా అని చెప్పాను కదా, జాబ్ చేసినప్పుడు ఆడ వాళ్ళు ఈ కోలాటం వేసేటప్పుడు అడుగులు గమ్మత్తైన అడుగులు ఉంటాయి. ఆ అడుగులన్నీ తీసుకొని ఆ డ్యాన్స్ మీద ఇది తర్వాత లేలా 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 లే, అది వాళ్ళ భాష. గోండులలో ఎక్కువ లేలా లేదా అందులో ఉంటుంది అడవి తల్లిదండ్రులు. అట్లా ఇవన్నీ చేసి ఒక అద్భుతమైనటువంటి ఫామ్ చేసినాం. తర్వాత అట్లా అయిన తర్వాత అది అందరికీ బాగా నచ్చి అది ఒక ఎక్కడికంటే అది ఇక్కడ మొదలైనటువంటిది మొత్తము ఆంధ్రప్రదేశ్ రాకుండా మహారాష్ట్ర, ఢిల్లీ, మేము ఈ ప్రదర్శన చేస్తున్న క్రమంలో తమిళనాడులోని మన ఈ యొక్క పెద్ద హాల్లో సినిమా వాళ్ళందరూ వచ్చారు. ఈ అల్లు రామలింగయ్య, ఈ లెఫ్టిస్ట్ ఐడియాలు ఉన్నందరూ ఆ ప్రదర్శన చూసారు. 2 దినాలు అక్కడ వేసినాం. అందులో నేను పొరకల సార్ పాత్ర వేస్తూని, అదే మన శనిగాలము ఈయన ఈ లీడర్ ఆ పాత్ర వేసి అక్కడికి వెళ్ళి అయినాక ఏమైంది అంటానంటే, ఈ అంబేద్కర్ జయంతి వచ్చినప్పుడు అరే వీడు అంటే అంబేద్కర్ పిక్చర్ అవి ఈయనకి పంపించాలంటే చెప్పేసి నన్ను అంబేద్కర్ జయంతికి పాటలు పాడతానికి పంపించారు. జననాట్య మండలి బృందం నా ఎంబడి పెట్టి. అయినాక ఏమైంది అంటానంటే గ్యాస్ మండి అని ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో గ్యాస్ మండి, అక్కడ అంబేద్కర్ అప్పుడు వచ్చేవాడట ఆదయ అంటే ఆయన దగ్గరికి. ఆ ఆదయ నగర్కి వస్తే వాళ్ళు అంబేద్కర్ని బాగా ప్రే చేస్తారు, అలా పెట్టిరు. అయితే నేను అంబేద్కర్ గురించి చెప్తున్నా, నా ఎంబడైతే ఎవడైతే వచ్చిండో వాళ్ళ లీడరు, దాని లీడర్ నన్ను చేయమని చెప్పి తీసుకొచ్చిండో ఆల్వోయేలు శ్రీనివాస్ అని ఒక అతను నేను ఎంబడిచ్చి పంపించాను. నేను అంతా చెప్తే అందరూ బాగా ఎంజాయ్ చేసారు. ఈయన మళ్ళీ వేదిక మీకు అంబేద్కర్ లేదు బింబేద్కర్ లేదు, విప్లవం ఇదంతా ఉపరితలం, అంత బేస్ అంతా అంటే విప్లవం అన్నాడు. ఉదయం ఎంతసేపు చెప్పిందంటే వేస్ట్ అయిపోయింది, మొన్న కూడా ఇట్లా చెప్పిందని చెప్పి మా అంబేద్కర్ని అవమానం చేసిన వీడు. నేనేం చెప్పినంటే గద్దరికి వచ్చిన, అన్న వీడు ఇట్లా చేసిండు, వాడు క్షమాపణ చెప్పాను. క్షమాపణ చెప్తే నేను ఉంటా జననాట్య మండలికి, మీకు డాన్సులు కానీ పాటలు కానీ అవన్నీ నేర్పిస్తా, లేకుంటే నేను ఉండను. అరే ఏంద్రా భయ్ నువ్వు అంబేద్కర్ ఏంది, నేను చెప్పిస్తాను మాట్లాడితే అంట. 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, ఏమైందని అంటే లేదు కలిసిండు చెప్పినాను. ఆ లాస్ట్కు ఇక నాకు సారీ చెప్పిండు అన్నాడు. సారీ నీకు చెప్పిండా? అయితే నమస్కారం, సారీ నీకు చెప్పిండు కదా నీకే నమస్కారం అని చెప్పేసి జననాట్య మండలికి దండం పెట్టిన. అప్పటికి అద్భుతమైనటువంటి ఆరాధన, దీపాల నృత్యం, ఇదేమి రాజా వంగపల్లి ప్రసాద్కు సంబంధించిన పాటలకు ఏది మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, విన్నావా కన్నావా కన్నావా ఇన్నావా ఓ భామా లక్ష్మి నా ప్రేమ లక్ష్మి,
మా కంపెనీకి జీతాలు ఇట్లా అన్ని పాటలకు. ఎవరు రాసింది ఇది వంగపండు. మీరు దానికి అది డాన్స్ నేను డాన్స్ నేర్పించాను. అది ఇది ఒకటి. తర్వాత జన కలజనాలే జనకు జన ఇది కూడా వంగపండు పాటనే. ఇట్లా ఉంటాయి. ఆయన రాసిన పాటలకు ఈయన రాసిన పాటలకు. నాకంటే మొదలు భూపాల్ రెడ్డి అని ఉండే అప్పుడు డ్యాన్స్ నేర్పించిన ఆయనను కూడా పెట్టి ఈ యొక్క రగల జెండా బేలలో ఆయననే ప్రధాన పాత్రలో పెట్టి డ్యాన్స్ నేర్పించిన. ఇక నన్ను వదలొద్దు అనుకున్నారు వీళ్ళు. అరే వీడు మంచి టాలెంటెడ్ పర్సన్, వీడిని ఇళ్ళకెళ్ళి పోలేదు. అంబేద్కర్ కానీ వీడు అంబేద్కర్ అంటే ఎట్లా చేయాలని చేసినంటే నేను ఇది చేస్తున్నాను. మళ్ళీ మన అంబేద్కర్ కార్యక్రమాలు ఇస్తుంటే వాళ్ళు వచ్చారు. అక్కడ 60,000 ఒక వ్యక్తి అలా రవి అని ఉన్నాడు. వాడు రైతు కూలి సంఘం నర్సన్న మా బుల్లాలమ్మడి వచ్చి మా ఇంటికి వచ్చి చూడవా నువ్వు ఈ పాటలు పాడదు, అంబేద్కర్ గురించి పాడదు. ఎందుకు పాడదు? ఎందుకంటే నువ్వు మేము చెప్తున్నటువంటి విధానాలకు అది వ్యతిరేకం. నువ్వు ఈ జననాట్యం అనేది సంబంధించినటువంటి పాడితే పాడదు, ఇవి పాడదు, నేను ఇవే పాడతాను. బాగుండదు. ఏం చేస్తారో చేసుకోవాలి. వార్నింగ్ ఇచ్చిపోవడం ఏంటంటే నేను మీరు ఇంత పిక్చర్లో మీరు వస్తున్నటువంటి దారిలో ఉన్న ముందేరేసే పాటలు ఇవి. ఈ పాటలు పాడతారు, నేను పాడతాను. ఇక పాడుతుంటుంటే ఏమైపోయిందంటే వీటికి మంచి పేరు వస్తుంది. అంబేద్కర్ సంఘం వాళ్ళు వీళ్ళు పిలుస్తున్నారు, అప్పుడు బాగా పాపులర్ అయిపోతుంది. అప్పుడే అవుతున్నప్పుడు ఏం చేసిందంటే నేను అప్పుడు క్లినిక్ కూడా నడిపిస్తున్నాను. నేను హోమియోపతి డాక్టర్గా పాస్ అయ్యి జాబ్ చేస్తూ కొంచెం ఇంట్లో మంచి ఇల్లు కడవాలంటే సాయంత్రం పూట క్లినిక్ చేస్తూ అది తప్పు అయినా కూడా ఏంటంటే అది ఉచితంగా చేస్తున్నట్టుగా. అయితే ఏమైందంటే ఒకనాడు ఈ గద్దలు వాళ్ళ దాంట్లో పాటలు నాకు ఆయనకి ఇచ్చినటువంటి బండి ఏదో ఉంటుంది మోపేటప్పుడు, ఈయన సిండికేట్ బ్యాంకులో పనిచేసేవాడు కదా, వాళ్ళు ఒక బండి ఇచ్చారు నేను కొనుక్కున్నట్టుగా, అంటే ఇన్స్టాల్మెంట్. అది నాకు ఇచ్చిన. అదే నువ్వు నడుపుకోరా బాయ్, ఇది నువ్వు మాకు టీచర్గా రావాలని టైంకి రావాలని. అయితే ఏం చేశానంటే ఈ బండి సప్పుడు తెలుసు. తర్వాత ఇట్లకెళ్ళి ఇదే దారిలో వస్తాడని తెలుసు. చీకటితో ఒక పానాదిలాగా ఉండేది. నేను అంగడిపేట జీడిమెట్ట దగ్గర ఉన్నటువంటి 9 గంటల వరకు క్లీనింగ్ నడిపి వచ్చుతుంది. దురదృష్టవశాత్తు ఉదయం ఏంటంటే ఈ గోకుల్ నగరానే ఉంది, ఈ నాంపల్లి వెనకాల. అక్కడ అంబేద్కర్ జయంతి ఆడ నేను ప్రోగ్రామ్ ఇవ్వడానికి పోయినా. నా బదులు మా తమ్ముడిని తయారు చేసిన వాడు పోయేసి వస్తున్నాడు. నేను అనుకోని వాళ్ళు మొత్తం కొట్టేసి ఇచ్చేసాను అనమాట. చూస్తే వాడు పొట్టికి కనబడుతుంది, మాస్టర్జీ కనబడుతుంది, బయట పడేసి వెళ్ళిపోయాడు. మొత్తం ఇక రక్తసిక్తం అయిపోయాడు. ఆ పిల్లగాడు వెనకాల కూర్చున్నాడు. బెస్తలో పిల్లగాడు ఉలికిపోయి మనల్ని పిలుచుకొని వస్తే తీసుకొచ్చి హాస్పిటల్ చేయండి, గాంధీ హాస్పిటల్. అంతా ముఖం గిష్టం అంతా షేప్ అవుట్ అయిపోయింది. ఒక 3 నెలలకు మంచిగా అయినాను మా తమ్ముడు. అయినాక ఆడికి తెల్లాలి గద్దరు ఆ నరసన్న పోయిరట. ఏడికి మా తమ్ముని ఏడైతే కొట్టిరు ఆడికి కుయిళ్ళు అంటే ఎందుకు పోయిన అబ్బాయి ఎందుకు పోయింటారు అనేసి ఇక అంత మంచి కొద్దిగా బాగా నేను గద్దలు వెళ్ళిపోయాను. ఎట్టుందిరా బాయ్ తమ్ముని కంటే, ఎట్టుంటే నీకేమన్నా, ఎట్టుంటే నీకెందుకు. అప్పటికి ఆయన కూడా ఫేమసే కదా, ఫేమస్, చాలా ఫేమస్ సినిమా హీరో కంటే. నువ్వు మా తమ్మునికి దెబ్బ తాకితే ఎవడని అయితే వాళ్ళు దెబ్బ తాకినా ఇరిపోతుంది. నువ్వు పోయి ఆ దెబ్బలు కొట్టిన కాడికి ఎందుకు పోయినామని అడిగిన. అంటే అట్లా కాదురా పోయి మీ తమ్ముడు క్లినిక్ కాడ అక్కడ పోయిండు కదా, అక్కడ వాళ్ళని ఆడపిల్లలను బట్టి గుంజులాడితే కొట్టిండు, క్లినిక్ కాడికి పోవాలి. ఆడపిల్లని బట్టి గుంజులాడి అడిగితే క్లినిక్ కాడికి పోయి అడగాలి. నువ్వు కొట్టి పడేసిన కాడికి ఎందుకు పోయినావు ఏం చెప్తాడు. ఇక నేను అన్న నా లైఫ్లో ఎవరిని తిట్టానని బూతులు అంటే మా తమ్ముని చంపిన వాళ్ళు దొంగలు కాదు, గుండాలు కాదు. ఇక నా ఉసులు కలుగుతుంది, మా తమ్ముని ఉసులు కలుగుతున్నాను. అట్లా వాడు అంటే మొత్తం షేప్ అవుట్ అయిపోయింది అన్న. చచ్చేదాకా కూడా చచ్చిపోయినా బాధ. తర్వాత మీరు ఏం పాటలు రాశారు? ఇంకా ఇక బహుజన గీతాలు. రైతుల మీద రాసిన పాటలు ఏమున్నాయి? ఇప్పుడు మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు, మనసులో తేలాడు తేలు నా ఊరు తలుచుకుంటే తనివి తీరు, మాయ మరుమములేని ఊరు, మాయ మరుమములేని ఊరు, మంచి మనుషులున్న పల్లెటూరు, మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు, కోడి కుయ్యంగానే లేడి తీరుగా లేచి కాడి నాగలి బట్టి జోడెడ్ల కట్టుకొని, కాడి నాగలి బట్టి జోడెడ్ల కట్టుకొని
మడికట్టు దున్నేటి మా ఊరి రైతులు, గడిదొరల గుమ్ముల్ని నింపేటి పేదలు, గడిదొరల గుమ్ముల్ని నింపేటి పేదలు. కాలమెన్నడు కలిసి రాకున్న రాజులు, కాలమెన్నడు కలిసి రాకున్న రాజులు, కాలే కడుపులు నింపే మా అన్నదాతలు. గాలైతులే లేకుంటే చూడు, ఊపిలున్నోడులో కానలేడు. గాలైతులే లేకుంటే చూడు, ఊపిలున్నోడులో కానలేడు. ఇట్లా అని ఒక మూడు. చింతపండు తొక్కు పుంటి కూర బోటి, ఎళ్ళు రొయ్యలు వేసి వండిన దప్పడం, ఎళ్ళు రొయ్యలు వేసి వండిన దప్పడం. తాళ్ళు జొన్నన్నము తైద అంబలి గట్క, ఏ వంట చూసినా కమ్మని పాకము, ఏ వంట చూసినా కమ్మని పాకము. నలభీములకు నాడు జన్మనిచ్చిన తల్లి, నలభీములకు నాడే జన్మనిచ్చిన తల్లి. మా ఊలి వంటలకు మరి ఏదిరా సాటి, ఊలి వంటల వారసత్వం పట్నంలో నేటికి కొనసాగే చూడు. ఊలి వంటల వారసత్వం పట్నంలో నేటికి అలరాలు చూడు. మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు. మనసులో తేలాడు తేలు నా ఊరు, తలుచుకుంటే తనివి తీరు. బతుకమ్మ పండుగ బౌరేపులేశాలు, మట్టి వాసనలోన పుట్టిన మా కలలు, మట్టి వాసనలోన పుట్టిన మా కలలు. అన్నింటికీ ఆది మా ఊరు రావేది, అన్నింటికీ ఆది మా ఊరు రావేది. ఎన్నాళ్ళు చూసిన వన్య తరగదు దీనిది. గీ పల్లెలే లేకుంటే చూడు, ఆ పట్నాలకే పుడకలేదు. గీ పల్లెలే లేకుంటే చూడు, ఆ పట్నాలకే పుడకలేదు. ఇట్లా ఎప్పుడు రాసింది పాట? ఏ సంవత్సరం? ఒక 10-15 ఏళ్ళు అయింది పాట రాసి. అంటే ఇట్లా అన్నికే ఊర్ల మీద ఎక్కువ రాసి. 2000 సంవత్సరం తర్వాత? 2000 సంవత్సరాల కంటే ముందే. అంటే 96, 99 అనుకుంటాను. 99 రాసింది పాట. అయితే ఇట్లాగా ఊరి మీద ఎక్కువ పాటలు ఉన్నాయి. ఊరి మీద ఇంకో పాట ఊరి మీద ఇంకోటి. ఇప్పుడు ఊరు మీద ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా అన్నారు. అయితే ఊరు మనది కాదు ఏం కాదని నిజామాబాద్లో మనోళ్ళు చచ్చిపోతే మాది కూడా చచ్చిపోయాడు. మాలోళ్ళకి ఏం చెప్పారంటే, అరే మీకు అప్పుడు ఇంటి కట్టేటప్పుడు నా కొడుకులు అడ్డుపడ్డారు కదా, వాళ్ళకు మన మాలోళ్ళు చచ్చిపోతే మాది వాళ్ళు మీరు ఎవరు డప్పులు కొట్టబోదని వీళ్ళకి ఎగేసారు. ఎగేసారు. వాళ్ళు డప్పులు కొట్టాలంటే పోలేదు. పెద్ద వాన పడ్డది, వర్షం పడుతుంది. శవం పోయేందుకు వాళ్ళ ఇంట్లో మూడికెళ్ళి మంచి సాగుంది. పోలీస్తలేరు అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, మేము అలవారు వాళ్ళు శవాలు ఇటుకెళ్ళి మా ఇంటి మూడికెళ్ళి పోదు. పీకల దాకా నీళ్ళు శవాన్ని మోసుకొని పోవాలి. ఎట్లా అంటారంటే, ఏమైనా చేసుకోరా ఇటుకెళ్ళి పోదని. మాలోడు పోతే అట్లా అన్నారు, మాది పోయి ఇట్లా ఎగేసారు. అప్పుడు ఇద్దరు ఏమైందంటే, అరే ఈ కొడుకులంతా మనల్ని మోసం చేస్తారు, ఇద్దరు ఒక టైంలో ఇదాన్ని తీసుకుంటే అప్పుడు ఊరు మీదిరా వాడ మనదిరా అన్నారు. ఏడాది ఊరు మీది మీది అనరన్నా, దొరలంతా కలిసి ఏది మాకు మిగిలిలాదన్నా. ఉండబోతే ఇల్లు లేదు, వండుకోను కుండ లేదు, చచ్చినప్పుడు బొందబెట్ట సారడంతా జాగలేదు. ఊరు మీది మీది అని రన్నా, దొరలంతా కలిసి ఏది మాకు మిగిలినాదన్నా. తైద అంబలి జొన్న గట్కన్నా, నీకున్న కూడు ఉప్పు కారం సప్పకూలన్నా. పండుగొస్తే పచ్చి పులుసు, పెళ్ళి అయితే పప్పు చారు. పండుగొస్తే పచ్చి పులుసు, పెళ్ళి అయితే పప్పు చారు. విందు అంటే జీవితంలో వెన్నెలొచ్చిన రాతిరేలు. ఊరు మీది మీది అనిరన్నా, దొరలంతా కలిసి ఏది మాకు మిగిలినాదన్నా. తాటి ఆకుల తుంగ గుడిసన్నా, నీకున్న ఇల్లు తంతె ఊడే తలుపులే కన్నా. వర్షం వస్తే నీళ్ళు ఇంట్లో, గాలి వీస్తే గుడిసెమంట్లో, ఉప్పనొస్తే తెప్పలాగా తేలిపోయే జీవితాలు. ఊరు మీది మీది అని రన్నా, దొరలంతా. ఇట్లా ఒక పాట తాత్విక రంగంలో. అట్నే చాలా ఫేమస్ పాట. ఈవెన్ కాశం లాంటి సార్లు, ప్రొఫెసర్ కాశం ఇష్టపూర్వకంగా వాడతాయి పాట. నేను మా చిన్నగా ఉన్నప్పుడు మా
6వ తరగతి ఏమో చదువుతుంటే ఊరికి పోవాలని మా మామూలు వచ్చారు మా నాయనని వీళ్ళని జూనికి. దసరా పండుగ ఆయన ఎంబోలు బాగా ఏడిస్తే మా నాయన తట్టుకోలేక ఓ చిన్న ఎయిర్ బ్యాగ్, అప్పుడు ఎయిర్ బ్యాగ్ ఉంటుండే అన్నీ చిన్నది, అది దాంట్లో ఒక చెడ్డీ అంగి పెట్టి ఆ ఎయిర్ బ్యాగ్ పెట్టి పంపించింది మా ఊరికి. పంపిస్తే అంటే అప్పుడు మా గజ్వేల్ దిగి ఊరికి పోవాలంటే 12 కిలోమీటర్లు. ఆడికో సర్వీస్ బస్సు ఉండేది రాయపోల్ దాకా. దాంట్లో ఎక్కి ఆడ దిగినాక ఏమైందంటే ఆడికి వెళ్ళి తిమ్మకపల్లి అని ఊరికి పోవాలి కాబట్టి అది ఒక 3 కిలోమీటర్లు బై వాక్. అప్పుడే స్కూల్ పిల్లలు నిడిచిపెట్టారు. అయితే అంతా రెడ్డి పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ స్కూల్ ఇచ్చినాక పోతా ఉంది ఇట్లా. నేను ముంగడ పోతుంటే ఎవరు భయ మీరు ఇది బాగుంది అంటున్నాను. అది దగ్గర మెరుస్తుంది. అది బా పట్టుకోవచ్చు అంటే పట్టుకోవాలి, నాకు మనసులో ఉంది. నా కొడుకులు ఏదో ఎక్కువ కులపల్లి ఉన్నారు, పట్టుకోవాలని ఇచ్చేసిన. వాళ్ళు మంచిగా దాన్ని మోసుకుంటూ ఊరి దాకా వచ్చారు. వచ్చినాక ఇట్లా ఇటు మాదిగోళ్ళు ఉంటే ఇటు రెడ్డి వాళ్ళు కమ్మ కప్పలు వాళ్ళు ఈ బ్యాగ్ నాకు ఇచ్చేసి వాళ్ళు వాళ్ళ ఇళ్ళలోకి పోయారు. తెల్లాలంతా పులుపు కారిపోయి రోజుగా ఎల్లమ్మోళ్ళ ఇంటికి వచ్చినటువంటి ఫోన్లను బ్యాగ్ మోసినట్టే వీడు అంటే చెప్తాను. మోస్తా అంటే ఈడెట్లు ఇచ్చింది లంబడి కొడుకు మా అత్తమ్మ నన్ను పిలిపించారు. ఇక వాళ్ళు మోస్తా అంటే ఈడెట్లిస్తాడు అనగానే మా అత్తమ్మని పిలిపించి వాడు అడుగుతున్నాడు. ఇక దాన్ని ఓ పాటగా రాసిన సంవాద గీతం. ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు, ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు, యాడికెళ్ళి వచ్చిండు, ఏమైతాడు నీ కీడు, ఈ సంగతి అడగ నీకి ఇంట్లోకెళ్ళి వినిపిస్తే, ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు. పటేలు చూస్తే ఆమె దూరం ఉండే ఎల్లమ్మ గజగ దూరం. అయ్యా దూరమా అన్న కొడుకు పట్నపోడు, అయ్యా దూరమా అన్న కొడుకు పట్నపోడు, బతుకమ్మ పండ్లు గీడ బాగా అవుతుందని బమసి చూడవచ్చిండు, బాంచల్ని కాలు మొక్త. అయ్యా దూర మా అన్న కొడుకు పట్నపోడు. పట్న పొల్ల పోలలన్నీ పట్టి చెప్పాల, ప్యాంటు లాగులేసుకుంటే పట్నమని తెలియలే, చదువుకునే పోలలనే సాల్బాజే చెబుతుంది, ఇన్ని తెలిసి నీ పోలని కూలి తీరు తెలవలేదా అంటే ఏమంటుంది. ఏమైంది దోలా ఒక్కసారి గట్లంటివి, ఎన్నడూ లేని రోజు కళ్ళు ఎల్ల చేస్తున్నావు, ఏమైనా మా పోలలు తప్పు చేసినా ఏంది, చెప్పునేందో చెప్పు దోలా, తప్పైతే దండిస్తా. అయ్యా దోలా మా అన్న కొడుకు పట్నపోడు అంటే ఆడంటే పటేలు. తవ్వంటి నా కొడుకు ఈ స్కూలుకు వైలాంగా, బస్సు దిగినా మీ పోలని బ్యాగు చూసి మురిసిపోయి, పట్టుకుంటా నిమ్మంటే లటుక్కులా ఇచ్చేసి. నాకు అనిపించింది ఇంత తిక్కలేదు. నేను లాస్ట్ కింద చూస్తుంటే అప్పుడు ఈ పోరలు నేను అన్నాను కూడా, ఏందయ్య పటేలేమో లావు మాట్లాడుతావు, ఏందయ్య పటేలేమో లావు మాట్లాడుతావు, కట్టుకున్న అలిలాగా పట్టుకొని మా అత్తను ఏమి గీమే అంటున్నావు, ఏంది నీ సంగతి అసలు, అప్పటి నుండింటున్న తప్పుడు మాట పింకా అనగానే అంటే నేను అప్పుడు మీరు పట్టణంలో పడవాలని చెప్తున్నారు కదా, మా ఊరికి పట్టణం వస్తే బస్సులో సీట్ ఎవడు ఇచ్చింది అడగరు, హోటల్లో తిరుగుతా వడ్డనే ఉంది అని అడగరు. ఈ కులమేదిరా మీరు మొత్తం అంతా మోసకాలు అంటారు. ఈ పాట ఇది పెద్ద ఫేమస్ పాట. ఇది ఎప్పుడు 80s ఇది? ఇది ఎప్పుడు 80s కాదు సార్. నాకు ఈ దళిత గీతాలు లాయకముందే బుర్రలోకి వచ్చిన పాట ఇది, చిన్నప్పుడు అనమాట. అయితే ఈ పాట రాసినాక ఇది బాగా ఏడబడిన ఊళ్ళల్లో చాలా చొచ్చుకపోతుంది ఈ పాట. అట్నే మా అమ్మ పాడే పాట ఒకటి, కుచ్చుల కుల్లలేయవే ఓ యవ్వనన్ను కోటీశుని కొడుకు ఆనవే, కూలొస్తేనే గడువలొల్లము ఓ కొడుకలీకు కుచ్చుల కుల్లలేడదెత్తులో, బాలి బట్టలెయ్యవే ఓ యవ్వనన్ను బాపనొల్ల పోలడానవే, బుడ్డ గోసుకే దుడ్డు లేవులో ఓ కొడుక నీకు బాలి బట్టలు ఆడదెత్తులో. అమ్మ ఏ అడిగిన గవెళ్ళదు కానీ పల్పమన్న గోలవే ఓ యవ్వనన్ను పంతులున్న బడికి పంపవే అంటే మా అమ్మ అంటుంది, బడికి నిన్ను పంపితే కొడుకు నా కొడుకరాలా, బొందిరెడ్డి బాకి తీరదు. ఈ పాట ఇట్లా అనేకమైనటువంటి పాటలు రాశాను. చాలా బ్యూటిఫుల్. మీరు మదర్ మీద ఏమైనా పాటలు రాసినవి? కనిపించే జిమ్మా
జన్మనిచ్చినమ్మా. జిమ్మ అంటారంటే ప్రాణం మన భాష. కనిపించే జిమ్మ జన్మనిచ్చినమ్మ, కనిపించే జిమ్మ జన్మనిచ్చినమ్మ. భూమి నీరు ఆకాశం అగ్నివాయువు, భూమి నీరు ఆకాశం అగ్నివాయువు, పంచభూతముల సాక్షి అమ్మకాయు. కనిపించే జిమ్మ జన్మనిచ్చినమ్మ, ఆకలేస్తే పాలిచ్చినదమ్మరా, ఏడ్పు కేకలేస్తే మురిపించినదమ్మరా. ఆకలేస్తే పాలిచ్చినదమ్మరా, ఏడ్పు కేకలేస్తే మురిపించినదమ్మరా. లోకాలను చూపినది అమ్మరా, లోకాలను చూపినది అమ్మరా, నీ శోకాలను మార్పినది అమ్మరా. ఇట్లా కులాల వారిగా మా డి నరసింహ అని ఇప్పుడు ఈ కంటోన్మెంట్ ఆయన చెప్పులు, ఆయన మాది కూడా చెప్పుల శాఖ మాత్రులు, ఏ కులానికి దగ్గరగా పదవులు ఇచ్చారు. ఇట్లా చేస్తారు ఈ కాంగ్రెస్. ఇక బీజేపీ గురించి అయితే వాడు ఏమంటుండంటే రాముడు అంటుండు, నీళ్ళు అంటుండు, ఇటుకలు అంటున్నాడు, మట్టి అంటున్నాడు. గుడి నీవు కట్టాలి దళితుడా, గుడి నీవు కట్టాలి దళితుడా, గా గుడిలోకి రావద్దుల దళితుడా, మా రాముణ్ణి మొక్కాలే దళితుడా, మా రాముణ్ణి మొక్కాలే దళితుడా, కానీ బ్రాహ్మణుడవు కావద్దుల దళితుడా, మా రథం నువ్వు చెయ్యాలి దళితుడా, గా రథం మాత్రం ఎక్కాలి దళితుడా. అరే అన్ని నీవు చెయ్యాలి దళితుడా, ఎప్పుడు అణిగి మణిగి ఉండాలి దంపుడా దళితుడా. నేను పేరుకు హిందూ అన్న కానీ మండల్ కమిషన్ హక్కులు అడగమన్నల దళితుల ఈ దేశాన్ని నిన్నేలొద్దన్ననా. ఇవన్నీ చూసిన తర్వాత మా కాంశీరామ్ వచ్చి మాకు ఇచ్చినటువంటి చైతన్యంతో మోసి మోసి మీ పల్లకి మా మెడలు వాసిపోయినాయి, చేసి చేసి మీ సేవలు మా వయసు ఉడిగిపోయినాది, ఇక కూసుంటాములో మీరేలే కుర్చీ మీద, పడదోసేస్తాములో మీరెవ్వరు లేవ్వనంటే ఇట్లాగా ఈ పాట అది. చదువుల మీద ఏమైనా పాట రాసిండ్రా? బ్రహ్మాండమైన పాట. పాట చదువుకున పోతాలయ్యా చదువుకున పోతానే, చదువుకున పోవద్దంటే చేదు మింగి సస్తానే, బడికి నన్నం పాలే మా అయ్యా, చాలకు నన్నం పాలే ఓ అయ్యా, ఓ అయ్యా, బడికి నన్నం పాలే మా అయ్యా. చదువుకున పోతానయ్యా చదువుకున పోతాను అంటే అలా అంటారు. ఏంటిరా చదువా? వెనకడుగు మా తాత ముత్తాత చదివినారు బే, చదువు అంటే చదువు, నువ్వు చదువుకొని పోతే పంటలు ఊరుకుంటాడు, చంపుతాడు, పో పనికి పో. అయ్యా మీ తాత ముత్తాత చదవలేదు కాబట్టి తాత చేసిన అప్పు ఖాత నీకు తెలియకపాయే, రాత రాసిన పంతులు భాష నీకు రాకనే పాయే, వెనకటిది ఎప్పటి అప్పుకో బతుకు ఎట్టి గొట్టం ఆయే, వెనకటిది ఎప్పటి అప్పుకో బతుకు ఎట్టి గొట్టం ఆయే, నువ్వు చదువుకొని ఉంటే మా అయ్యా, బాలమాకు లప్పేలే ఓ అయ్యా, ఓ అయ్యా, బ్రతుకు బాగుండేదే మా అయ్యా. చదువుకున పోతానయ్యా చదువుకున పోతాను. అరే చదువు చదువు అంటున్నా బిడ్డ, చదువుకుంటే ఆస్తులు వస్తాయా పాస్తులు వస్తారా? కూలికి పోతున్నా డబ్బులు వస్తే ఇంటికి సల్లీలకి నీళ్ళగా అయితే సాలకాలకి అయితే బిడ్డని దండం పెడతారా, పనికి పోరా అంటే నీకేం తెలుసు అయ్యా. చదువంటే చీకటి చీల్చే వెలుగులే కంటనే అయ్యా, చదువంటే బ్రతుకును చూపే దారి గురు తంటనే అయ్యా. యారో మార్క్ చదువంటే. మైక్ టీవీ ఎక్కడుందిరా బాబా అని అడుగుతూ ఉంటే చూపెడుతుంది దారి, అది దారి గుర్తు. చదువంటే చీకటి చీల్చే వెలుగులే కంటనే అయ్యా, చదువంటే బ్రతుకును చూపే దారి గురు తంటనే అయ్యా,
చదువంటే దొంగలు దోయని తరిగిపోని ఆస్తేనంట. చదువంటే దొంగలు దోయని తరిగిపోని ఆస్తేనంట. సారు చెప్పినాడే మా అయ్యా, చక్కనైన మాటన్నాడే అయ్యా, ఓ అయ్యా చదువుకున్న పంపాలే మా అయ్యాలే. సూపర్. ఎప్పుడు రాసింది ఈ పాట? ఇది చాలా 25 ఏళ్ళు అయిందన్న రాసి. అంటే చాలా 94, 95 తెలుగుదేశం గవర్నమెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు 82, 84 రాసిన. ఇది 82 డిసెంబర్ ఎలక్షన్లు అయినాయి. 83 84 రాసిన పాట. రైట్. 84, 85 అయింటది. ఎందుకు ఆ టైంలో చదువు మీద బాగా వస్తున్నది. తర్వాత మీరు తెలంగాణ ఉద్యమం పాట రాసి తెలంగాణ ఉద్యమం జరిగింది రాసినాను, కానీ నేను ఆ దానికి సంబంధించి ఎందుకు డైరెక్ట్గా పాల్గొనలేదంటే అందరూ మోసం చేశారు తెలంగాణని. మొట్టమొదలు చెన్నారెడ్డి, ఆ తర్వాత ఇంకా నీకు పేర్లు చెప్తా ఉంటే చాలా ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఎవరు తెలంగాణ తెచ్చేది సత్యలేదని చెప్పేసి ఫస్ట్ నేను అందరికంటే ముందు తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సాధించి తీరుతాము ప్రత్యేక తెలంగాణ. ఎప్పుడు ఈ కొండ లక్ష్మణబాబుజీ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా దళిత సంఘర్ష సమితిని పెట్టి దళిత ఒక వ్యాన్ తీసుకొని మొత్తం అన్ని జిల్లాలు తిరిగి పాటలు పాడినప్పుడు నేను ఈ పాట అంతకుముందే రాసింది ఎప్పుడు. అయితే దీంతో పాటు ఒక పాట రాసిన, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతకాలి నీవమ్మ ఉయ్యాలో, నువ్వు బతకకుంటే ఉయ్యాలో మాకు బ్రతికే లేదమ్మో ఉయ్యాలని ఇట్లా మొత్తం ఒక పాట తెలంగాణ మీద రాసిన. ఎవరు ఆంధ్రలో ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీ వాయిస్ కనబడలేదు. లేదు, నేను ప్రత్యేకంగా చెప్తున్నా కదా, నేను అందరూ డైరెక్ట్ పాల్గొనలేదు. కానీ ఒక్కరోజు మాత్రం ఈ ఉస్మానియా యూనివర్సిటీ జాగరణ దాంట్లో ఒక 3 పాటలు పాడిన. అందులో మా సొత్తులో చెట్టొల్లా మీ పొత్తు మాకు వద్దు, మా నెత్తికెక్కెటొల్లు ఇక పక్కకుంటే ముద్దు, కోపాలు తాపాలు కొట్లాటలో లడాయి గిడాయి పంచాదులో అన్నాదమ్ములోలే అందంగా ఏడిపోతే నీకు నాకు ముద్దు బతుకుండవులే హద్దుని ఇట్లా పాట రాసిన. సూపర్. ఇంకో పాట ఏంది? ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినట్టు స్టూడెంట్స్ మీద రాసిన. ఇట్లా ఒక 6 పాటలు రాసి ఆ రోజు క్యాసెట్ రిలీజ్ చేసినాం తెలంగాణ మీద. అది అప్పుడు ఈ బి నరసింహరావు వాళ్ళ తమ్ముడు వేద్ కుమార్ గారు దానికి సంబంధించి చేసిన ఒకటి. తర్వాత మీరు ఇట్లాంటి వాళ్ళు ప్రేమకు సంబంధించిన పాటలు ఏమైనా రాసినా మీరు? అది నా భార్య నేను ఫస్ట్ టైం చూసినప్పుడు రాసిన పాట అవో భార్య మీద పాట. చిన్నదాన నిన్ను చూడ చింతలంతరించునే, అందానికి మారు పేరు నీ రూపమందునే, చిన్నదాన నిన్ను చూడ చింతలంతరించునే, నవ్వవే నా చెలియా కొంటె నవ్వుల దానా, నవ్వవే నా చెలియా కొంటె నవ్వుల దానా, నీ నవ్వు వికసించా కులియు మల్లెలవాన, ఆ రూపమేఘాలను నీవాణి చేసనే, చిన్నదాన నిన్ను చూడ చింతలంతరించునే, అప్పటికప్పుడే కొలనులోని కలువలాగా చెలియనీదు అందమే, కొలనులోని కలువలాగా చెలియనీదు అందమే, కోర్కలను రేపేని నీలి కురుల చందమిటని ఒక 2 చరణాలు పాడు. ఈయన వినిపించరా మీకు? ఏమన్నా అంటే మన మాటల ముచ్చట అయినాక పెళ్ళి అయినాక వినిపించిన పాట. పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ మనం ఒకటేసారి చూసినాం కదా, ఇంటికాడికి పెళ్ళి అయిపోయినాక సోషల్ మ్యారేజ్. మరి ఎట్లా ఒప్పుకున్నారు?
ఒప్పుకుని నేను ఒకటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అన్న కూడా కొంచెం మంచి అంటే అంబేద్కర్ వాళ్ళంతా అక్కడ ఎక్కువ అంబేద్కరిజం ఉంటారు. అవును. నేను రిక్వెస్ట్ చేసినాను, నేను పెళ్ళి చేసుకుంటాను, నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, ప్లస్ నేను డాక్టర్గా కూడా పనిచేస్తున్నాను, నాకు ఒక్కటి ఏంటంటే నేను సోషల్ మ్యారేజ్ చేసుకోలేదు, నా పెళ్ళికి వేద మంత్రాలు ఈ బ్రాహ్మణులు నేను పిలువను, మీకు ఇష్టమట్టయితే నేను కట్నం కూడా తీసుకోను, అట్లా ఇష్టమట్టయితే నాకు ఇవ్వమంటే ఆయనకు బాగా నచ్చి వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అన్నాక అట్లా ఒక డిసెంబర్లో అమ్మాయిని చూశాను, 26కు అంటే ఇక్కడికి వెళ్ళి బయలుదేరి వెళ్ళి 27కు అమ్మాయిని చూసి మళ్ళా మార్చి 7 తారీఖు నాడు మా మ్యారేజ్ అయింది 80లో. 1980లో అయింది. నాకు ఒక 3 కొడుకులు. వాళ్ళు ఏమైనా పాటలు రాస్తారా ఇట్లా? వాళ్ళు ఎవరు లేదు కానీ పెద్ద కొడుకు నా ఎంబడి కాంశీరాం దగ్గర అప్పుడు ప్రోగ్రాము ఆయన 3ఓసారి మాయావతి ముఖ్యమంత్రిగా 15 రోజులు అంబేద్కర్ జయంతి చేసినాం. ఆయన గురించి అంటే ఇక్కడ సార్ వచ్చినప్పుడు నేను ఎట్లా పాడతానే ఆయనకు సంబంధించిన పాట ఆడిపోయినాక ఆయన మీద ఒక పాట రాయాలనిపించింది. అంతకుముందు మాయావతి మీదగా దైనిక ఆందోళన పత్రిక వాళ్ళు తప్పుడు రాతలు రాస్తే అప్పుడు ఆయన అక్కడ పెద్ద సావుదాన్ని రాయాలని పెడితే కొన్ని లక్షల మంది, కోట్ల మంది వచ్చాడు. ఫస్ట్ టైం పెట్టింది ఇండియన్ హిస్టరీలో. అంటే అంత జనాన్ని ఎప్పుడు చూడలేదట. రాణి పార్కులో మొత్తం అంత రాణి పార్కు బయట గిట్టంతా నిండిపోయి మొత్తం ఆ పత్రికా విషయం దగ్ధం చేసేసారు. ఇంకా జైలుకు పట్టుకుపోవడానికి పోలీసులు కూడా వెళ్ళిపోతలేరు, జైలుకు వీళ్ళే పోయిలు. ఆ జైలుకు పోయి జైలు గోడలు నూపుతున్నారు తలుపుని. ఒమ్మో వీళ్ళు జైలు తలుపులు వెళ్ళిపోతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖైదీలందరూ పారిపోతారని చెప్పి మా మీద ఫైలింగు, గ్యాస్ టీయర్స్ ఇవన్నీ పెట్టి ఇది చేస్తే ఆఖరికి మొత్తం అక్కడికి వెళ్ళింది. అదే నెక్స్ట్ ఇయర్లో మాయావతిని మళ్ళీ 3ఓసారి ముఖ్యమంత్రి. అప్పుడు మళ్ళీ మమ్మల్ని పిలిచారు కల్చరల్గా అందరినీ రావాలంటే. అప్పుడు ఏ పోలీసులు అయితే మేము కొట్టిలో, ఏ పోలీసులు అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఆయిए साहब ఈ కార్ మే బెట్టో आपको ఓ హోటల్ బుక్ కరగే అంటారు వీళ్ళు కొడుకులు. అప్పుడు అనిపించింది ఇది కదా కాంచన యొక్క మహత్యము, మహానుభావుడు అని. అప్పుడు హిందీలో ఒక పాట రాసిపోయినా, क्या क्या नहीं किया है मेरा कांशी राम जी, क्या क्या नहीं किया है मेरा कांशी राम जी, कांची राम जी हमारा कांची राम जी, कांची राम जी हमारा कांची राम जी, जो लोग हमें कहते थे तुम हो भिखारिया, जो लोग हमें कहते थे तुम हो भिखारिया, वही लोगों को भीख देने आया राम जी, वही लोगों को भीख देने आया राम जी, आया राम जी हमारा. ఆయన రెస్పాన్స్ ఏమిటి? ఏడుస్తుంది సార్. ఏడుస్తుంటే మొత్తం లక్షలాది మంది లేచిలో పడిపోయారు. షాపులు అంటే అలా ఎందుకుంది ఆ లాస్ట్లో ఎందుకు బాగా ఆయనకి ఏడుపు వచ్చిందంటే, మామూలు సి లड़की थी मायावती बहन, मामूल सी लड़की थी मायावती बहन, महारानी बनाया है मेरा కాంచన పాడుతుంటే సారు బొలబొలమని ఏడ్చేసింది. కానీ మీకు ఇన్ని అంటే మీది ఒక తెలంగాణ ఉద్యమంలో ఉంటే కనుక ఎట్లుండేదో తెలియదు. ఎందుకంటే బాగా ఎలివేషన్, కమ్యూనిస్ట్ పార్టీ విప్లవ ఉద్యమంలో ఉంటే అదో ఎలివేషన్ ఉండేది. మీకు ఇట్లా ఉన్న కారణంగా బాగా ఎలివేషన్ రాలేదంటే మీరు అంగీకరిస్తారా? రాలేదు, కానీ నాకు సంతోషంగా ఉంది. నేను ఒకటే మార్గంలో ఉన్నా, దారి తప్పలేదు. బాబాసాహెబ్ నమ్ముకున్నా, ఆయన మార్గంలో ఉన్నా. ఇప్పుడు ఆయన ఒక మామూలు మౌలో పుట్టి ప్రపంచం ఇవాళ మొత్తం ప్రపంచాన్ని ఆవహించి ప్రపంచ దేశాలకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి నాయకుడుగా ఒక ఆయన పేరు మీద జ్ఞాన దినోత్సవాన్ని చేసుకునే ఒక మహానుభావుడు ఎదిగాడు. అటువంటి ఆయనకు అన్యాయుడుగా ఉండడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు, కానీ అన్ని పార్టీల వాళ్ళు అంటున్నారు అంబేద్కర్ గురించి. అదేనా మీరు చెప్పాల్సుకున్నది? అదే అందుకే నాకేమంటుంటే చింత లేదు, అంగలాచేది లేదు. ఎందుకంటే నేను ఎన్నుకున్నటువంటి మార్గం సరైనదని, మీరు సరైన మార్గం, ఇప్పుడు కాకుండా భావితరాలకు కలిపి పనికొచ్చే మార్గం అని ఇప్పటికీ నమ్ముతాను. కుల వ్యవస్థ నిజం కనబడదు కానీ అనుభవిస్తే తెలుస్తుంది. దీంట్లో పెద్ద కులాలని చెప్పబడుతున్న వాళ్ళు, వాళ్ళది మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉన్నారు కదా. దాని వాళ్ళ మీద రాసిన పాట రాసినాను. ఏం రాశాను? జెండా పట్టుకోకు జెండెంబడి ఉండు, ముద్దరేసుకోకు ముందు వరుసల ఉండు,
సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు, నామినేటు పదవస్తే ముందే పొందు. ఇట్లా చేసే మనువాదులు మన రాజ్యం గుంజుకుండు, ఇట్లా చేసే మనువాదులు మన రాజ్యం గుంజుకుండు, నువ్వు గట్ల చేసే మన రాజ్యం తిరిగి గుంజుకోవాలి, జెండా పట్టుకోకు. తర్వాత రోజు రోజు నీ శక్తిని పెంచుతూ ఉండు, రోజు రోజు నీ శక్తిని పెంచుతూ ఉండు, అది నిర్వీర్యం కాకుండా కాపాడుతుండు. నీ శత్రువును ప్రతిరోజు భయపెడుతుండు, నీ శత్రువును ప్రతిరోజు భయపెడుతుండు, కానీ పొరపాటున యుద్ధానికి దిగకుంటుండు. ఇట్లా చేసే మనువాదులు, ఈ నీతిన మనువాదులు చాణక్యుడి నీతి అన్లు, ఈ నీతిన మనువాదులు చాణక్యుడి నీతి అన్లు, మన నీతిని మాన్య శ్రీ కాంశీరాము దండాము, జెండా పట్టుకోకు. ఇక్కడ మనువాదులు జనవాదులు అని ఇక్కడ కులం లేదు. చాలా బాగుంది పాట. మీ పేరు మాస్టర్జీ అంటే మీ పేరు మొత్తం మీ సొంత పేరు ఏం పేరు? మాస్టర్జీగా తెలుసు మీరు. అది యాక్చువల్గా ఏంటంటేనా, నేను స్కూల్లో డ్యాన్స్ నేర్పించేటప్పుడు అందరూ మాస్టర్జీ మాస్టర్జీ అనేవారు. ఆ పేర్లు ఏంటంటే నేను ఒక సందర్భంలో కవిత్వం రాయాల్సి వచ్చినప్పుడు మారు పేరు పెట్టుకోవాలన్నప్పుడు మాస్టర్జీ పెట్టుకోవాలనేది వసుంధర టీచర్ అని గుంటూరు, ఆమె అప్పుడు సెయింట్ మార్క్స్ హై స్కూల్ అని తాండూరులో ఉండేది, ఆమె చెప్పి నీ పేరు అయితే బాగుంటుందని ఆ పేరు పెట్టుకోవడం, అదే పేరు కంటిన్యూ. దాన్నే మళ్ళీ నేను మా ఆఫీస్లో అన్నిట్లలో గెజిట్లో మార్చుకున్నాను. నేషనల్ గెజిట్లో, స్టేట్ గెజిట్లో మార్చుకున్నాను. ఈవెన్ ఓటర్ లిస్ట్లో కానీ మా ఆఫీస్లో కానీ నా పేరు మాస్టర్జీ. మీరు సినిమాలకు కానీ పాటలు రాసిండ్రా? రాస్తే అవి పాడండి. ఫస్ట్ బాగా హిట్ అయిన పాట, అప్పటికే 10 లక్షల క్యాసెట్లు అమ్ముడు పోయినాయని తెలుసు. అయితే ఆ పాటలలో బాగా నాకు పేరు ఇచ్చిన పాట, మొట్టమొదటి సినిమా పాట, నారాజుగా కులమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, అనువుగాని చోట నువ్వు అధికుడన్న మాట, అనవద్దునంటనన్న వేమన్నగాలి మాట, వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట, అరే నారాజు నారాజుగా కులమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. దాంతోపాటు మన ఆయన పాడిన పాటలు, ఏది రాబోయి మా కంట్రీకి నూలంజుగా లైఫ్ ఉన్నది, బొంబడు లైఫ్ ఉన్నది, లైఫ్ ఉన్నది, బొంబడు లైఫ్ ఉన్నది, తిననీకి బ్రౌన్ షుగర్ మందున్నది, నువ్వు తాగనీకి సర్కారు సాలున్నది, ఆడనీకి పేకులే సాటున్నది, నువ్వు చూడనీకి బ్లూ ఫిలిం సినిమున్నది, కూడనీకి వ్యభిచారుల గుంపున్నది, గుంపున్నది మెహదీలో గుంపున్నది, గుంపున్నది మెహదీలో గుంపున్నది. ఇదొక పాట. అట్లా ఇంకొక పాట, నువ్వు సారదాగుట మానులన్నో, లేకుంటే సచ్చి ఊరుకుంటా ఊలన్నా, నువ్వు బీరు దాగుట మానులన్నో, లేకుంటే బాల్చి తన్నేస్తా ఊలన్నా, బ్రాండీ విస్కీలమ్ము ఏ బ్రాండు దాగినా, బ్రాండీ విస్కీలమ్ము ఏ బ్రాండు దాగిన, జబ్బుబడి నీ ఒళ్ళు గబ్బు గబ్బు అవుతుంది, సారదాగుట మానులన్నో, లేకుంటే సచ్చి ఊరుకుంటా ఊలన్నా. ఇది జానీ సినిమాలో రాసుకున్నటువంటి పాటలు ఇవి. తర్వాత ఆయన రెండో సినిమా గుడుంబ శంకర్లో, కిల్లి 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 నమిలాక బాగుంటలేనాగా మళ్ళీ, కిల్లి 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 నమిలాక బాగున్నదేనాగా మళ్ళీ, మత్తుగుంది గమ్మత్తుగుంది కోలికెగసి కొట్లాడతానంది, ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే, కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగా మళ్ళీ. ఇదొకటి. తర్వాత అన్నవరంలో, రాక్షస రాజ్యం లంకెలు వేస్తూ తలపెట్టింది తొలి యుద్ధం, కత్తికి కండగా నరికేటందుకు నేనున్నాను ఇక సిద్ధమని ఫస్ట్ సాంగ్. అట్నే సూర్యంలో, ఓ సోసి నంగన శిశీర కొంగు జారేసి, మైదాకు చేతికుందని నాటకాలు ఆడేసి, చీరదోపని సైగ చేసి, సోలిపోయి నా పైన వాలి చిందులేసినావే
చిందులేసినావే ఓయ్ పిల్ల ఓయ్ పిల్ల ఓయ్ పిల్లో నోటికంది జారిపోయే లసగుల్లా ఇట్లా అట్లాగే మన మన లాస్ట్ ఈ అనేక పాటలు గల్ఫ్ కోనసీమలో కిట్టమ్మ చిట్టే శ్రీరాములయ్యలో ఫస్ట్ ఈ సాంగ్ శ్రీరాములయ్య ఇది భరతమాత విముక్తి కొరికి పోరాడి అమలైన వీరులారా ఆ స్తూపం దగ్గర పాడే పాట ఇట్లా ఒక 20 సినిమాలకు రాసిన లాస్ట్ రాసిన పాట ఏంటంటే హుషారనే సినిమాలో ఆయనే మనసాయనే నిన్నుదాగా మనసాయనే ఆయనే మనసాయనే నిన్నుదాగా మనసాయనే బుస్సు మన అరే కస్సుమంటూ నువ్వు బుస్సులో పొంగితే కన్ను కొట్ట బుద్ధాయనే అని బీరు మీద ఆ ఒక పాట ఇట్లాగా ఇప్పుడు కొత్తగా ఒక సినిమాకు ఈ బెక్కం వేణుగోపాల్ గారు తీస్తున్న సినిమాకి రాశాను అప్పుడప్పుడు పడిపడి పోను పిలిస్తే పోతా 60 సంవత్సరాల పాటల జీవితంలో జీవితం అంటే మీరు ఇచ్చే నిర్వచనం జీవితం అంటే ఏముందన్నా అందరూ మనుషులు ఏంటంటే ఇంకొక మనిషిని సాటి మనిషిని మనిషిగా చూడాలి. ఎవరైతే అణిచివేస్తారో వాళ్ళు మనవాదులు, అణిచివేతకు గురవుతున్నటువంటి జనవాదులు. ఈ యొక్క అన్ని ఆధిపత్యాలకు వ్యతిరేకంగా మన దేశానికి సంబంధించిన తత్వవేత్తలు బుద్ధుడు, బసవేశ్వరుడు, పూలే, పెరియార్, నారాయణ కూడా మొన్నటి కాంక్షీన వాళ్ళకి అద్భుతమైనటువంటి తాత్విక చింతననిచ్చారు. ఆ బాటలో ఆ వెలుగులో మీరు నడిస్తే నిజమైన విముక్తి ఉంటుంది. థ్యాంక్ యూ. చాలా రకాల భావజాలాలతో ఉన్నవారు. ప్రధానంగా తెలంగాణలో పాట అంటేనే అది వామపక్ష భావజాలంతో ఉన్నదే తొందరగా గుర్తొస్తుంది మనకి. ఎందుకంటే పరిస్థితులు కూడా అట్లా ఉన్నాయి. కొంత దళిత కమ్యూనిజం కూడా కలిసి ఉన్న వాళ్ళు, బహుజన కమ్యూనిస్టు వాదులు, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. కానీ వీరు బహుజనవాదంతోనే ఇది ఒక ఫిలాసఫీ. అది ఇవాళ కొంచెం మనకు కనబడకపోవచ్చు, కానీ 80ల్లో 90ల్లో చాలా బలంగానే తెలుగునాట ఉన్నది. ఆ రోజుల్లో చాలా పెద్ద పేరు మోసిన కవులలో, వాగ్గేయకారులలో, రచయితలలో వారు ఒకరు. బహుశా ఇప్పుడు 20 ఏళ్ళ కింద పుట్టిన వాళ్ళకు తెలియకపోవచ్చు. అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ బాగా వచ్చింది. ఇవాళ ఈ రోజు ఉన్న వాళ్ళు రేపటికల్లా పాపులర్ అయిపోతున్న రోజులు ఇవి. కానీ కొన్ని 2-3 జనరేషన్లకు పాటలు రాసిన వారు, వారి సాహిత్యము, వారి జీవితము, వారి ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.